మిత్రులారా, ఈరోజు మన అందరికీ మరొక సుదినము ధ్యానం గురించి చక్కగా పాడుకుందాము, తెలుసుకుందాము. మై డియర్ ఫ్రెండ్స్, ఏమని చెప్దాము? ధ్యానం యొక్క భాగ్యం ఎంతని పొగుడుదాము ధ్యాన జీవితం యొక్క మహత్యం. మానవుడికి కావాల్సింది సంపూర్ణమైన ధ్యాన జీవితం. మానవుడికి కావాల్సినది బుద్ధితో కూడుకొని ఉండడము. దాని పేరు మిత్రులారా. బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. కనుక బుద్ధి కలిగి ఉండడమే బుద్ధయోగము, బుద్ధియోగము. మిత్రులారా, అనుక్షణము మనము బుద్ధితో కలిసి ఉండవలే. మన చూపు, మన మాట, మన ఆలోచన అన్నీ కూడాను బుద్ధితో కూడి ఉండవలే. మరి మన జీవితం అంతా కూడాను ధ్యానానికి అంకితము కావాలి. మిత్రులారా, ధ్యానానికి అంకితము కావాలి. ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో బుద్ధయోగము ధ్యాన జీవితము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో బుద్ధియోగము ధ్యాన జీవితము. ఎంత భాగ్య మిత్రులారా, గౌతమ బుద్ధుడు మనకి ఎంత చక్కటి బుద్ధి యోగాన్ని ప్రసాదించాడో. వారి అడుగుజాడల్లో మనం పయనిద్దాం. గౌతమ బుద్ధుడు మనకి ఆనాపానసతి అనే ఒక దివ్య వరమును ప్రసాదించాడు. ఆనాపానసతి అనేది ఎంతటి వరమో, ఎంతటి భాగ్యమో. ఆనాపానసతి ద్వారా ఎంతటి శరీర సుఖమో, ఎంతటి శరీరారోగ్యమో, ఎంతటి మానసిక ప్రశాంతతో చెప్ప నలవి కాదు. మిత్రులారా, ధ్యాన జీవితం జీవించుదాం.
బుద్ధి యోగాన్ని కలిగించుకుందాం. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధయోగము జ్ఞాన జీవితము ఎంత భాగ్యమో. आनापानसति 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 हंसया नमो आनापानसति हंसया नमो कर्माक्षाल नमो दिव्यनेत्र मो ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధియోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో. ఆనాపానసతి మేడం అండ్ కుమారి మేడం, వెల్కమ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ కుమారి గారు. నమస్తే రమణి గారు. నమస్తే. గుడ్ ఈవినింగ్ జ్యోతి శ్రీధర్ మేడం, నమస్తే. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ రమణి గారు. నమస్తే అండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. సో గుడ్ గోయింగ్ అండి, గుడ్ స్టార్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రమణి గారు ఏంటో డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది కదా? రమణి గారు మ్యూట్ ఆల్ చేస్తున్నానండి. ఓకే.
అంతర్యానమే ఆత్మ సౌందర్యం 6వ రోజు ఈ రోజు. మరి 40 డేస్ జ్ఞాన యజ్ఞానికి వచ్చిన ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి విశాఖ ప్లైడియన్స్ తరపు నుంచి మరి ఇక్కడ వచ్చిన ఆత్మీయులందరి తరపు నుంచి మనకి ఈ రోజు వచ్చిన గెస్ట్ స్పీకర్స్ ఇద్దరికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి జన్మలోనూ పుట్టుకతోనే గత జన్మల సంస్కారం ఫలితంగా కొంత జ్ఞానాన్ని కలిగి ఉండి దానిపైన మరింత సాధించడానికి తగినట్లుగా జీవిత ద్వయాన్ని నిర్ణయించుకుని వస్తారు. మరి అది అక్షరాల నిజం అని నిరూపించిన ఈ రోజు గెస్ట్ స్పీకరు అది రుజువు చేశారు. ఇద్దరికిద్దరు ఒకళ్ళకొకళ్ళు సాటి లేరు అన్నట్టు ఎంతో చక్కటి వాళ్ళు ఈ రోజు మనం పిలుచుకున్నాము. మరి where your mind goes, your energy flow. This first lady zone president of zone 4th present national trainer and qualified JCI office course trainer has believed and utilized JCI platform. She joined JCI movement in 2006. Her mind went to JCI India. Her energies flowing for zone 4th service. She worked in 7 ZGB portfolio, which speaks her constance and commitment. She is the only officer in entire zone 4th to bag 7 national award and national conference awards, include EPS runner-up awards and outstanding JCI India zone officer. She is married to Sridhar Garu and blessed with a son Akash. With this, I am presenting you. Ari Jyoti Sridhar Garu, JCI PP immediate past zone president of JCI. Madam, మీకోసం ఒక అంటే 1 డే చెప్పినా మీ యొక్క అచీవ్మెంట్స్ కానీ మీ యొక్క అవార్డ్స్ కానీ తక్కువే. చాలా ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి మీలో, కానీ అందులోని ఒక్క చిన్నదే తీసుకొని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మీ యొక్క ఎన్నో కార్యక్రమాలు నేను అటెండ్ అయ్యాను. అసలు ఎంత మోటివేటర్ అంటే మీ యొక్క సెషన్స్ ఎన్నో మేము చూసాము. ఎంతో మోటివేషనల్ ఇది. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద మేము స్వాగతించుకోవటానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఈ 40 డేస్ జ్ఞాన యజ్ఞానికి మా అందరికీ కూడా మీ యొక్క మెసేజ్ ఇస్తారని ఆశిస్తున్నాం మేడం. సభాయ్ నమః అండి. అందరికీ నమస్కారం మేడం. మీ దగ్గర ఏదో ఉన్నట్టుంది, ఒక్కసారి ఫ్యాన్ ఆఫ్ చేస్తారా? మీ దగ్గర ఏదో సౌండ్ వస్తుంది జ్యోతి మేడం. రమణి మేడం, మే ఐ కంటిన్యూ? ఎస్ మేడం, బట్ మీ దగ్గర ఫ్యాన్ ఏదో ఉంది, సౌండ్ ఎక్కువగా వస్తుంది. ఒక్కసారి అది ఫ్యాన్ ఆఫ్ చేస్తారా? ఓకే మేడం, ఓకే కంటిన్యూ. అందరికీ నమస్కారం అండి. JCI విశాఖ ప్లేడియన్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అంతర్యానమే ప్రోగ్రామ్ 40 రోజుల ప్రోగ్రామ్ కి వాళ్ళ గెస్ట్ గా రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. మనకి మాస్లో అనే ఆయన మనిషికి ప్రాథమిక అవసరాలు ఏంటి, తర్వాత ఉండేటువంటి అవసరాలు ఏంటి, అసలు మనిషికి ఉండేటువంటి అవసరాలన్నీ కూడా మాస్లోస్ నీడ్స్ ఆఫ్ హైయరార్కీ అని ఒక ట్రయాంగిల్ ద్వారా అతను పిక్చరైజ్ చేశారు. అందులో ప్రాథమికంగా ప్రతి మనిషికి కావాల్సిన ఫుడ్, క్లోదింగ్ అండ్ వాటర్ అనేవి మెన్షన్ చేశారు. వాటిని ఇవాళ వరకు ప్రైమరీ నీడ్స్, బేసిక్ నీడ్స్ అని మనం అందరూ అనుకుంటాం. అయితే అసలు ఫుడ్, వాటర్, క్లోదింగ్, షెల్టర్ ఇవన్నీ ఉండాలంటే మనిషి హెల్దీగా ఉండాలి కదండి, హెల్దీ బాడీ ఉండాలి కదండి. సో బేసిక్ ఇంపార్టెన్స్ మాస్లో హ్యాస్ టు అగైన్ రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తే ట్రయాంగిల్ ని, బేసిక్ నీడ్ ఇస్ హెల్త్. ఇవాళ రేపు మనం తినేటువంటి ఫుడ్ లో కానీ, మనం పెరిగేటువంటి వాతావరణంలో కానీ, మనం ఉన్నటువంటి పరిసరాలలో అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో కానీ మనకి ఎక్కడ కూడా మానసిక సంఘర్షణని ఎదుర్కొనడానికి కానీ, లేదంటే మన లోపల జరిగేటువంటి ఒక
మదనాన్ని మనం ఎలాంటి స్ట్రాంగ్ గా ఎలా ఉండాలి అని కానీ ఒక విషయం పైన ఫోకస్ చేస్తే ఆ ఫోకస్ చెదిరిపోకుండా ఎలా దాన్ని దాని టెక్నాలజీ మింగేస్తోంది. మరి ఇలాంటి టెక్నాలజీ మింగేస్తున్నప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ రేపు స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్ చేసుకుంటున్నారు. అలాగే చాలా మంది విద్యార్థులు డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. మెజారిటీ ఆఫ్ ద క్రైమ్ రేట్ యూత్ వల్లనే జరుగుతుంది. అంటే టీవీ ఆత్మహత్య చేసుకుంటుంది. అలాగే ఏమైనా పేరెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీటన్నిటిని తట్టుకునేటువంటి మానసిక స్థైర్యం ఎవరికి ఉండటం లేదు. బహుశా ఇదంతా చెప్పుకోవడానికి మనుషులే లేకుండా పోతున్నారు, లేక వాళ్ళకి అసలు ఎలా ఉన్నది అనేది రోజు అలాంటి సందర్భంలో మన లోపల ఉండేటువంటి ఒక అద్భుతమైన శక్తి, మనిషి అనేవాడు చరాచర కోటి జీవరాశుల్లో అత్యద్భుతమైన అతి శ్రేష్టమైన జన్మ మానవ జన్మ. మరి ఇలాంటి జన్మ ఎన్నో సాధించడానికి కదా దేవుడు మనల్ని సృష్టించాడు. ఇలాంటి నిగూఢంగా దేవుడు నింపి ఉంచాడు. ఆ శక్తికి ఫోకస్ చేసేటువంటి గుణం ఉంది, మానసిక సంఘర్షణ తట్టుకునే గుణం ఉంది, ఎన్నో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగల కెపాసిటీ ఉంది. ఇవన్నీ మనకి దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఒక అద్భుతమైన మెథడాలజీ అవసరం. అద్భుతమైన మెథడాలజీ పేరే మెడిటేషన్. ఈ మెడిటేషన్ ద్వారా మనకి ఫోకస్ పెరుగుతుంది, ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. దాని వల్ల షుగర్ లెవెల్స్ కానీ అన్ని కంట్రోల్డ్ గా ఉంటాయి. బ్యాలెన్స్డ్ హార్మోన్స్ అనేవి బాడీలో ఇంజెక్ట్ అవుతాయి. సో మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ జోలికి వెళ్ళనివ్వదు. చాలా సెటిల్డ్ గా ఒక పర్సన్ ని చాలా బ్యాలెన్స్డ్ గా ఉందాగా ఒడిదుడుకులు తట్టుకునేటువంటి శక్తి ఒక మెడిటేషన్ ఇస్తుంది. ఈ మెడిటేషన్ అనేది మన అలాగే ప్రతి గురువు ఇవన్నీ నేర్పిస్తూనే ఉన్నారు. అయితే మనం సాధువుల కాలంలో లేము, మన గురుకులాల్లో లేము. అయినప్పటికీ కూడా ఆ తత్వాన్ని మనకు బోధించడానికి, ఆ తత్వాన్ని మనకు అలవాటు చేయడానికి మా జనరేషన్ లో మేము చిన్నప్పుడు బాల వికాస్కి వెళ్ళేవాళ్ళం. మా తల్లిదండ్రులు బాల వికాస్ కి పంపించేవారు. ఇవాళ నాకు ఎంత ఆనందం అనిపించిందంటే రమణి గారు పిలిచినటువంటి మరొక స్పీకర్, గెస్ట్ స్పీకర్, ఆవిడ బాల వికాస్ కి ఎంతగానో కూడా కృషి చేసినటువంటి పర్సన్ ని ఆవిడ డెసిగ్నేషన్ చూడగానే చాలా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాల వికాస్కి వెళ్ళి ఒక డిసిప్లిన్డ్ వే ఆఫ్ మెడిటేషన్ కానీ, స్పిరిచువల్ మెడిటేషన్ కానీ, ఫోకస్డ్ మెడిటేషన్ కానీ ఇవన్నీ పెంచుకోవడం వల్ల మన ఇంత లీడర్షిప్ రోల్స్ లో కానీ, ఒక మేనేజ్మెంట్ రోల్ లో కానీ, ఒక కార్పొరేట్ రోల్ లో కానీ, ఒక ఎమినెంట్ ట్రైనర్ గా కానీ ఇంత మంది చేత మన్ననలు పొందుతున్నాము అంటే దానికి ఏకైక కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మెడిటేషన్ అనేది బాల వికాస్ ద్వారా నేర్చుకున్నాం. ఇవాళ ఫ్లక్చువేటెడ్ వరల్డ్ లో ఇవాళ జరుగుతున్నటువంటి చాలా చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు కానీ, ఫుడ్ వల్ల కానివ్వండి, పరిస్థితుల వల్ల కానివ్వండి, టెక్నాలజీ వల్ల కానివ్వండి, మనిషి స్థిరత్వాన్ని కోల్పోతున్నాడు. అతని స్థిరత్వాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక మంచి ప్రయత్నం, అతని లోపల కూడా చక్కదిద్దుకుని అతను చక్కగా మంచి జీవితాన్ని సాగించడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ అంతర్యానం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని రమణి గారు తీసుకురావడం వలన ఒక ఇన్నర్ బ్యూటీని ఎన్హాన్స్ చేసే ప్రోగ్రామ్ 40 రోజులు చేయడం అంటే అస్సలు సాధారణమైన విషయం కాదు. ఇది చాలా చాలా హర్షణీయం, అభినందనీయం. మై హోల్ హార్టెడ్ అప్రిసియేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ JCI విశాఖ ప్లేడియన్స్. అండ్ రమణి గారు ఇక్కడితో మీ ప్రయత్నం ఆగిపోకూడదండి. మెడిటేషన్ అవసరం చాలా చాలా ఉంది. స్కూల్స్ ఇప్పుడైతే మూసున్నాయి. స్కూల్స్ తెరిచిన తర్వాత నాకు కూడా 2 స్కూల్స్ ఉన్నాయండి. 2 స్కూల్స్ లోని కూడా మేము బాల వికాస్ ని పెట్టడం జరిగింది. పిల్లలకి యోగా, మెడిటేషన్ చిన్నప్పటి నుంచి ఆ స్పిరిచువల్ ఫోకస్ మెడిటేషన్ ఇవన్నీ కూడా అలవాటు చేస్తున్నాము.
అయితే చాలా చాలా స్కూల్స్ లో ర్యాంకుల కోసం మార్కుల కోసం పరుగులాట అయిపోతుంది. పేరెంట్స్ లో కూడా మీరు తీసుకురావాల్సిన మంచి వీడియోస్ తయారు చేయండి. మంచి మెరిట్ స్టూడెంట్స్ ఎలా బాగా చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. సో మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ని తల్లిదండ్రులకు తెలిసేలాగా బోల్డెడ్ అండ్ అవేర్నెస్ క్యాంప్స్ మీరు చెయ్యాలని, మినిమం ప్రాజెక్ట్ 50 అని పెట్టుకోండి. మీరు ఒక 50 స్కూల్స్ లో మెడిటేషన్ ని కంపల్సరీగా, లేదా బాల వికాస్ కంపల్సరీగా వీక్లీ వన్స్ మీరే వెళ్ళండి, మీ వాలంటీర్లే వెళ్ళండి, లేదా మీరు కాస్త సిలబస్ కింద స్ట్రక్చర్ చేయండి. ఈ శ్లోకాలు చదవండి, ఇంతసేపు మెడిటేషన్ చేయించండి. అలాగ ఒక 1 hour ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి ఒక 50 స్కూల్స్ లో మీరు ప్రాజెక్ట్ అంతర్యానం అని పెడతారో ఎలాగైనా పెట్టండి. కానీ ఈ మెడిటేషన్ అనేది చిన్నప్పటి నుంచి ఆవశ్యకం. ఇది ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఒక 1 hour ప్రోగ్రామ్ ని మీరు డిజైన్ చేసి ప్రాజెక్ట్ 50 అని ఒక 50 స్కూల్స్ లో మీరు చేస్తే మీ వల్ల మంచి సొసైటీలో చిన్నప్పటి నుంచే ప్రాపర్ గా పిల్లలు ఇన్నర్ బ్యూటీని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తారు. పెద్ద అయ్యాక వాళ్ళ లైఫ్ లో ఎదురయ్యే ఛాలెంజెస్ ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారు. సో ఇది మీ ఫ్యూచర్ టార్గెట్ అండి. సో తప్పకుండా మీరు ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని, చాలా ప్రాజెక్టులు మీ ద్వారా జరగాలని, మీకు ఒక మంచి టార్గెట్ ఇచ్చి ప్రాజెక్ట్ 50 అనేది మీరు డెఫినెట్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ రమణి గారు అండ్ యువర్ టీమ్ ఆఫ్ జేసీ విశాఖ ప్లేడియన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ఏదైతే మీరు ఇచ్చిన సజెషన్ తప్పకుండా పాటిస్తాం. అయితే ఆల్రెడీ ఇవన్నీ చేస్తున్నాం మేడం ఒక 10 years నుంచి. ఇప్పుడు మనకి వచ్చిన స్పీకరు మా టీం అంతా కలిసి మీరు 50 స్కూల్లే అంటున్నారు, ఆల్రెడీ మోర్ దెన్ 1000 స్కూల్స్ దాటాయి. మా యొక్క చాలా ఇక్కడ ఉండే ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా ఓన్లీ విశాఖపట్నం మీద మేమందరం ఉండి ఆల్రెడీ చేస్తున్నాము. నేను ఒక్కదాన్ని అయితే ఇప్పటికి 200 స్కూల్స్ నేను చేశాను ఆత్మ సౌందర్యం మీద. స్కూల్స్, కాలేజ్లు ఎవ్రీ ట్యూస్డే నాకు హాలిడే. ఎవ్రీ ట్యూస్డే కాలేజ్లు 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి ఆత్మ సౌందర్యం అనగానే బ్యూటీ అంటే అందరూ ఇష్టపడతారు కాబట్టి దానికి ఆల్రెడీ చేయడం జరిగింది ఈ లాక్డౌన్ పీరియడ్ లో. ఇది మీ యొక్క సలహాని కూడా తప్పకుండా పాటిస్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు ఇచ్చిన మెసేజ్ కి. మీకు టార్గెట్ 50 కాదని 500 చేయాలి, మీరు అది కూడా అచీవ్ చేసేయగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద న్యూ టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి 1996 లోనే మహేశ్వరి గారు ధ్యానంలోనికి వచ్చి ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ లో ప్రోగ్రామ్ ఆఫీసర్ గా హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో వర్క్ చేశారు. మరి 2010 నుండి ఫుల్ గా స్పిరిచువల్ యాక్టివిటీస్ లోనే ఉండి తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి స్పిరిచువల్ సర్వీస్ చేస్తున్నారు. మరి ఆమె కోసం చెప్పాలి అంటే చాలా చాలా ఎంత ఉంది. మరి నిజానికి ఇప్పుడు 2004 నుండి ఆమె 2004 లో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ తో తన పర్పస్ ఆఫ్ లైఫ్ ని తెలుసుకొని ఇక అక్కడి నుంచి కంప్లీట్ గా స్పిరిచువల్ సర్వీస్ లోనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా, వాళ్ళ హస్బెండ్, పాప అందరూ కలిసి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. మరి చెప్పాలి అంటే ప్రెసెంట్ పెదగాడి అదేంటది పెట్టుకోడలో దగ్గర పెట్టుకోడల దగ్గర ట్రైబల్ వాళ్ళకి వెజిటేరియనిజం, స్పిరిచువలిజం నేర్పించడానికి కంప్లీట్ గా ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ మొత్తం ఆ ప్రాజెక్ట్ అంతా తీసుకొని చేస్తున్నారు. ఇంకా అసలు బాల వికాస్ అని చెప్పాలి అని అంటే కనుక ధ్యాన మహాచక్రానికి మేమందరం పిల్లలతో వెళ్ళినప్పుడు ఎంతో హ్యాపీగా మేము ధ్యాన మహాచక్రాల్లో జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటే ఆమె మా పిల్లల్లాంటి పిల్లల్నే కాకుండా ఎన్నో వందల మంది పిల్లల్ని అక్కడ మార్నింగ్ మేము అబ్జర్వ్ చేసామంటే నైట్ వరకు మేము హ్యాపీగా మేము అక్కడంతా మేము ఏం కావాలో అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అలాగా బాల వికాస్ కుమారి గారు అంటే యావత్ అందరికీ తెలుసు. మరి ఈ రోజు ఆమె మన స్పీకర్ గా ఇక్కడికి రావడం చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ కుమారి మేడం. మరి ఈ రోజు మీ యొక్క జ్ఞానాన్ని మా ఆత్మీయులందరికీ అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ మేడం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరెవరైతే ఈ ఆత్మ జ్ఞానాన్ని తీసుకోవడానికి చక్కగా రోజు జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఇందాక మేడం చాలా చక్కగా చెప్పారు,
ఫుడ్ మన బేసిక్ నీడ్స్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాము, బట్ దేర్ ఆర్ మెనీ అదర్ నీడ్స్, ఇమోషనల్, సైకలాజికల్, స్పిరిచువల్ నీడ్స్ ఇవన్నీ కూడా. సో ఫుడ్ అండ్ ఇవన్నీ మనకి బేసిక్ గా జరిగిపోతూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే ఈ స్పిరిచువల్ సీడ్ అనేది మనలో పడుతుందో లైఫ్ చాలా పర్పస్ఫుల్ గా ఉంటుంది. నేను మేడం చెప్పినట్టుగా నేను 96 నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేశాను. ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. 2004 లో నా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లో నేను నా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకొని ఈ చిల్డ్రన్ తో నేను చాలా వర్క్ చేయాలి, అందుకే మెడిసిన్ వైపు వెళ్ళాల్సిన నేను చైల్డ్ డెవలప్మెంట్ వెళ్ళడం జరిగింది నా జీవిత ప్రణాళికలో భాగంగానే అని తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నేను దీనికోసం వర్క్ చేయడం మొదలు పెట్టాను. 2011 లో ఈ బాల వికాస్ ఫౌండ్ చేసి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ ఆధ్యాత్మికత అనే విత్తనం వేస్తే ఇంకా వాళ్ళని మనం చూడక్కర్లేదు. ఇందాక మేడం చాలా బాగా చెప్పారు. ఈ రోజు పెద్ద పెద్ద ర్యాంక్ హోల్డర్స్, ఐఐటి స్టూడెంట్స్ సీట్ చాలా కష్టపడి తెచ్చుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి ఏం చేయాలన్న జీవితం సందిగ్ధత, సూసైడల్ టెండెన్సీతో అలా వెళ్తున్న స్టూడెంట్స్ మనం చిన్న చిన్న కారణాలకే వాళ్ళు చనిపోవాలనుకున్న వాళ్ళని, చనిపోతున్న వాళ్ళని మనం చూస్తున్నాము. ఈవెన్ నా ఎంట్రీ కూడా నేను మెడిటేషన్ లో నాన్నగారు నన్ను కొట్టారు, ఆయన సున్నితత్వం నేర్పించాలంటే నేను చనిపోతే ఆయనకి అందరూ తిడతారు కాబట్టి అప్పుడు ఆయన ప్రేమతత్వాన్ని నేర్చుకుంటారు. నేను చనిపోవాలని నిర్ణయించుకొని ఈ సూసైడల్ థాట్స్ తో ఉన్నప్పుడు నాకు ఈ మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నా మ్యాన్ డాక్టర్ జీకే గారు. సో అప్పుడు అర్థమైంది నాకు నేర్పించాల్సింది ఆయనకు కాదు, నేర్చుకోవాల్సింది నేను చాలా ఉంది అని చెప్పి అర్థమైంది. సో దాంట్లో భాగంగానే మనకి ఆయన ఒక చెంప దెబ్బతో నాలోని ఈ ఆధ్యాత్మికంగా నా జీవితానికి మరొకసారి జన్మనిచ్చారు, ప్రాపంచికంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా జన్మనిచ్చారు అని అర్థమైంది. సో అప్పటి నుంచి నో బ్లేమ్ గేమ్, హ్యాపీగా లైఫ్ లో ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తూ నేను తీసుకున్న ఈ సత్యాన్ని, ఆనందాన్ని అందరికి ఇవ్వాలని 2010 లో నేను ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓకి వర్క్ చేసేదాన్ని. నేను దానికి రిజైన్ చేసి ఫుల్ టైమ్ ఐఎమ్ ఇన్ టు స్పిరిచువల్ ఏరియా సర్వీస్. ప్రెసెంట్ నేను పాడేరు ఈ ట్రైబల్ లొకేషన్ లో ఉన్నాను. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కంప్లీట్ గా ఈ గిరిపుత్రులు ప్రకృతి వాళ్ళ వల్ల ఎంతైనా కాపాడబడుతుంది, వాళ్ళకి ఇంకా ఈ ధ్యానం, శాకాహారం నేర్పిస్తే పర్ఫెక్ట్ గా ఇంకా ఉంటారు అన్న దీంతో ఈ ధ్యానం మన్యసీమ, ఈ మన్యం అంతా ధ్యానసీమ అవ్వాలి అన్న ప్రాజెక్ట్ తో ఇక్కడ పత్రిజీ వెల్మంటే ఇక్కడే ఉండడం జరుగుతుంది ఇప్పుడు. సో బేర్ విత్ మీ. నాకు ఇప్పుడు యాక్చువల్లీ మన సెషన్ స్టార్ట్ అయినప్పుడు పవర్ పోయింది, మాకు బయట వర్షం పడుతుంది. సో నేను ఐ మేనేజింగ్ విత్ అదర్ లైట్ అండ్ డేటాతో మేనేజ్ అవుతున్నాను, సెల్ డేటాతో. సో ఇన్ కేస్ ఎక్కడైనా బ్రేక్స్ ఉంటే కూడా సారీ ముందే చెప్తున్నాను అనమాట. ఓకే. సో ఈ రోజు ఇప్పుడు మనం ఫస్ట్ మనం మెడిటేషన్ లోకి వెళ్తాం. ఆ మెడిటేషన్ కి మనతో మెడిటేషన్ చేయటానికి జేసీఐపి రజిత మేడం అండ్ మరి సప్తగిరి సార్ కూడా ఉన్నారు. అందరం కలిసి మెడిటేషన్ చేస్తాం. మీరు హ్యాండ్ అవుట్ చేసుకొని మెడిటేషన్ ని మీరు గైడ్ చేయండి మేడం. ఓకే. సో మ్యూజిక్ ప్లే చేసే ముందు ఒక 1 minute. సో మేడం ఇందాక మేడం ని స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా చక్కగా చెప్పారు, ఎక్కడ మన ఎనర్జీ ఫ్లో అయితే అదే మనం అట్రాక్ట్ చేస్తాము అని చెప్పేసి. సో అదే ఇప్పుడు మన కోవిడ్ సిచ్యువేషన్ బయట అంతా చూస్తున్నాము. అది ఓన్లీ థింగ్ ఏదంటే ఒక మాస్ ఫోబియా, ఏదైతే ఆ థాట్స్ అందరూ ఇలా జరుగుతుంది ఈ మంత్ కి ఇంకా అందరికీ వస్తుందంట, సెప్టెంబర్ కి వైడ్ స్ప్రెడ్ వస్తుంది, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వస్తుందని ఏదైతే ఒక స్టాటిస్టిక్స్ టీవీలో చూపిస్తుంది, ఇదంతా ఎప్పుడైతే మనం బిలీవ్ చేయడం మొదలు పెడతామో విల్ అట్రాక్ట్ దోస్ సిచ్యువేషన్స్. ఎప్పుడైతే మనం ఒక లైఫ్ కి ఒక గోల్ పెట్టుకుంటామో, ఒక పర్పస్ పెట్టుకుంటామో, మేబీ ఇమీడియట్ ఆర్ లాంగ్ టర్మ్ ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు మన ఎనర్జీ అంతా అక్కడ డైవర్ట్ అవుతుంది. మనం ఆ పర్పస్ ని అచీవ్ చేయాలి కాబట్టి చక్కగా మనం హ్యాపీగా హెల్దీగా మన ఎనర్జీస్ అంతా అక్కడ పెట్టి నేచర్ మనకు ఆ రకంగా మనకంతా కూడా హ్యాపీగా కోఆపరేట్ చేస్తుంది. సో ఈ రోజు మనం అది చూద్దాం, అంటే ఎలా మన ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోవాలనేది ఈ గైడెడ్ మెడిటేషన్ లో మధ్య మధ్యలో నేను సజెషన్ ఇస్తాను. జస్ట్ మీరు ఫాలో అవ్వండి. బిలీవ్ ఇట్. ఏదైనా సరే మన నమ్మకంతోనే ఉంటే, అంటే ఇలా అనుకుంటే జరిగిపోతుందా కాదు, డెఫినెట్ గా జరుగుతుంది. ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్, మన ఆలోచనలో మన విషయం అంతా ఎనర్జీనే. సో మన ఎనర్జీని ఎప్పుడైతే అక్కడ కనెక్ట్ చేసి మనం ఏదైతే బిలీవ్ చేస్తామో అదంతా కూడా మనకి మేనిఫెస్ట్ అయ్యి అది వాస్తవ రూపంగా జరుగుతుంది అనమాట. సో జస్ట్ విల్ స్టార్ట్ ద మెడిటేషన్. థ్యాంక్ యూ. సో అందరూ హ్యాపీగా చక్కగా మీరు చైర్స్ లో కూర్చుంటే చైర్ లో, బెడ్ మీద ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. ఒక చైర్స్ లో కూర్చుంటే కాళ్ళు క్రాస్ చేసుకోండి, వేళ్లలో వేలు పెట్టుకుందాం. స్పెక్టికల్స్ ఉంటే మనకి ధ్యానానికి అవసరం లేదు, స్పెట్స్ రిమూవ్ చేసేసి హాయిగా కళ్ళు మూసుకుందాం. మన ఆలోచనలన్నీ మనం తగ్గిస్తూ చక్కగా ఈ శ్వాస మీద ధ్యాస పెడదాం.
జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిద్దాం. ఎటువంటి ఆలోచనలు వస్తున్నా మన శ్వాస మీద మన దృష్టి పెడదాం. ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితికి వెళ్తామో ఈ విషయంలో ఉన్న ఎంతో విశ్వశక్తిని మనం తీసుకుంటాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఎటువంటి ఆలోచన మనం చేస్తామో అదే మనకి వాస్తవ రూపం అవుతుంటుంది. సో ఫ్రెండ్స్, లెట్ us reframe our thoughts. మన నమ్మక వ్యవస్థని మనమే ఏర్పరచుకోవచ్చు. ఎటువంటి ఆలోచనలు చేస్తే అటువంటి వాస్తవాన్ని మనం సృష్టిస్తూ ఉంటాం. ఈ కరోనా మహమ్మారి యొక్క సామూహిక నమ్మక వ్యవస్థకు నేను అతీతంగా ఉన్నాను. ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితులకు నేను అతీతంగా ఉన్నాను. రద్దీ అయిన ఆలోచనలు మరియు సామూహిక బృందాలకు వాటి ప్రభావానికి నేను విముక్తురాలుగా ఉన్నాను. నేను నా జీవిత లక్ష్యంతో ఏకీకృతమై ఉన్నాను. ఎంతో ఉత్సాహంగా ఎరుకతో నా జీవిత లక్ష్యం పట్ల నేను ఎంతో ఆనందంగా ప్రయాణిస్తున్నాను.
శరీరంలో ప్రతి కణము ఎంతో స్వస్థత కలిగినది. ఎవ్రీ సెల్ ఆఫ్ మై బాడీ హ్యాస్ గ్రేట్ హీలింగ్ పవర్. సంపూర్ణమైన ఆరోగ్యం మన జన్మ హక్కు. దానిని ఇప్పుడే కోరుకుందాం ఫ్రెండ్స్. మనలోని దైవత్వాన్ని మనం ఎరుకతో గుర్తు చేసుకున్నాం. We are all divine beings dwelling in human bodies for the humanly experience. అహం బ్రహ్మాస్మి, మనలోనే దైవత్వం ఉంది అని గుర్తు చేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా మన ఆలోచనను కట్ చేస్తూ మన శ్వాస మీదే మనం దృష్టి పెడతాం. ఈ అనంతమైన విషయం అంతా శక్తిమయం.
ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితికి చేరుకుంటామో ఆ శక్తితో మనం కనెక్ట్ అవుతాం. ప్రేమ, కరుణ, సహృదయం మనం హృదయం నిండా నింపుకుంటాము. చక్కని శక్తితో మనం ఈ విశ్వంలో ఏకమవుతాం. ఎప్పుడైతే మనం కృతజ్ఞతతో ఉంటామో ఎక్కువ మనం ఈ సృష్టి నుంచి రిసీవ్ చేసుకుంటూ ఉంటాము. గ్రాటిట్యూడ్ ఈస్ ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్ రిసీవర్షిప్. సో ఫ్రెండ్స్, మనం ఈ శరీరాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులకు, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ మన కృతజ్ఞత తెలుపుదాం. మన చుట్టూ ఉన్న ప్రకృతికి, ఈ టెక్నాలజీకి, అన్నిటి పట్ల మనం కృతజ్ఞతతో ఉందాం. ఆలోచన రహిత స్థితిలో హాయిగా మన కొత్త ఆలోచనలు, నమ్మక వ్యవస్థతో రిలాక్స్ అవ్వడం ఫ్రెండ్స్. ప్రేమనే దేవాలయం. చక్కని మన ఆత్మకు
ఈ దేహం అనే దేవాలయానికి మనం కృతజ్ఞత తెలియజేద్దాం. Last 2 minutes, right? మన శ్వాస మీద ధ్యాస. నమ్మక వ్యవస్థతో మన జీవిత లక్ష్యం పట్ల ఎంతో ఉత్సాహంతో ఎరుకతో ఉందాం. హాయిగా రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు నెమ్మదిగా చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకొని 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. So friends, ఎప్పుడైతే మనం చక్కగా ధ్యానం చేస్తామో తర్వాత మనం ఏది మాట్లాడుకున్నా ఏదైనా మన ఆలోచన చేసినా మనం చాలా చక్కగా దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటాం. సో చక్కటి ధ్యానం అయింది. సో పిల్లల పెంపకంలో అసలు ఈ ఆధ్యాత్మిక ఏంటి ఉంది, మనకి ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు అసలు ఇంపార్టెంట్, మీకు అందరికి టాపిక్ చూసినప్పుడు డౌట్ వచ్చి ఉండొచ్చు.
మేమందరం పిల్లల్ని కన్నాం కదా, మనందరం పెరిగాం కదా, మళ్ళీ కొత్తగా ఈ పిల్లల పెంపకంలో ఈ ఆధ్యాత్మిక విశిష్టత ఎందుకు తెలుసుకోవాలి, అనాదిగా జరుగుతూనే ఉంది కదా పిల్లల పెంపకం అని. సో దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం, ఏంటి విశిష్టత అనేది. ఓషో గారు ఏం చెప్తారు అంటే అసలు పిల్లల పెంపకం గురించి, మనకి ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పిల్లలకి అనే శారీరక ఏదైతే ఆరోగ్యం వచ్చిన తర్వాత మనం ప్రతి ఒక్కరు పిల్లలు కనడానికి ఆ మెచ్యూరిటీ ఉన్న లేడీ అందరూ అర్హులే. కానీ ఎవరు పిల్లలు కనాలి, ఎందుకు కనాలి అని మనం ఒక ప్రశ్న, అంటే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి పిల్లలు కనాలా, లేకపోతే మనం వంశోద్ధారణ చేయాలి కాబట్టి మనం పిల్లలు కనాలా, మనం ఇప్పుడు పిల్లలు కనే వాళ్ళని చక్కగా పెంచితే పెద్దయ్యాక వాళ్ళు మనల్ని చూసుకుంటారు, అంటే గివ్ అండ్ టేక్, దానికోసం మనం పిల్లలు కనాలి, ఎందుకు అసలు పిల్లలు కనాలి అనేది ప్రతి తల్లిదండ్రులు ప్రశ్న వేసుకోవాలి అని నేను చెప్తారు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనము అంటే ఇది ఒక వంశం కోసమో, లేదంటే మనకు వయసు వచ్చింది కాబట్టి ఒక సొసైటీ అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్. ఓకే, అంటే బై మిస్టేక్ నన్ను మ్యూట్ చేశారు వారు. సో అసలు మనం ఎందుకు పిల్లల్ని కనాలి అనేది ప్రశ్న మనం ఎప్పుడైతే వేసుకుంటామో, అంటే ఇప్పుడు చూడండి, మనకి ఒక పార్టీకి పిలిచారండి, ఆ పార్టీలో వాళ్ళు మనకు అన్ని రూల్స్ పెట్టారనమాట. ఆ రూల్స్ లో ఏంటి, మనం ఏం తినాలి, ఏం తాగాలి, ఏ డ్రెస్ వేసుకొని రావాలి, ఎప్పుడు మాట్లాడాలి, అన్ని ఒక రూల్స్ అంతా వాళ్లే పెట్టి మనల్ని ఒక పార్టీకి పిలిచారనుకోండి, మనం అక్కడ ఎంజాయ్ చేస్తామా? ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేయలేం. అలా కాకుండా అన్కండిషనల్ గా ఒక పార్టీకి పిలిచి అక్కడ మనకు చక్కగా మనకు నచ్చినట్టు ఉండొచ్చు, హ్యాపీగా మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు, ఇలా అని మనకు అన్ని పిలిచి పెట్టినప్పుడు ఆ పార్టీని మనం ఎంతో ఎంజాయ్ చేస్తాం. అలాగే పిల్లలు కూడా అంతే, వాళ్ళకి ఎప్పుడైతే మనం అంటే ఒక మాతృత్వాన్ని, అంటే ఒక వంశధాని కోసం కాకుండా, లేకపోతే వయసు వచ్చిందో లేకపోతే సొసైటీ కోసం అని కాకుండా, ఆ పిల్లల్ని పెంచే ప్రేమని, ఆ ప్రేమ కోసం, ఆ మాతృత్వపు ఫీలింగ్ కోసం మనం ఎప్పుడైతే వాళ్ళని ఈ భూమి మీదకి ఇన్వైట్ చేస్తామో వాళ్ళు చాలా హ్యాపీగా వస్తారన్నమాట. సో మనం పురాణాల్లో కూడా మనం చదువుకున్నాం, ఈ పేరెంటింగ్ ఏది మనం కొత్తగా, అంటే మన గర్భిణీ దశ నుంచి ఇవన్నీ ఎందుకు చేయాలి, అసలు ఎరుకుతో మనం ఎందుకు పిలవాలి పిల్లల్ని అంటే, ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆయన మొత్తం తెలుసుకున్నారు. అలాగే అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే తను మొత్తం పద్మవ్యూహం గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే మన పురాణాలు కూడా మనకు క్లియర్ గా చెప్తుంది, బిడ్డ తల్లి గర్భం నుండే అన్ని వినగలుగుతారు, వాళ్ళు అన్ని తీసుకుంటారు, మానసికంగా తల్లికి బిడ్డకి మధ్యలో ఎంతో ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనేది మన పురాణాల నుంచి కూడా మనకు విదితమే. సో అందుకని తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళ ధ్యానం చేసి ఎరుకుతో వాళ్ళు ఈ ప్రెగ్నెన్సీ అవడమో, లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఈ ధ్యానంలో తల్లిదండ్రులు ఉంటారో, అప్పుడు మనం ఎలా ఉంటాము, ఒక స్టేజ్ సెట్టింగ్, అంటే ఒక అన్కండిషనల్ పార్టీ, ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక పార్టీకి మనకి ఎటువంటి షరతులు లేకుండా మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ పార్టీలో. లేదంటే ఒక ట్రిప్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాం, ఆ ట్రిప్ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ట్రిప్ కి మనం చక్కగా టికెట్స్ అన్ని ముందే బుక్ చేసుకొని, మనకు హోటల్ అంతా ముందే బుక్ చేసి అంతా ప్లాన్డ్ గా ఉందనుకోండి, మనం ఆ ట్రిప్ ని చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే పిల్లలు వాళ్ళు మనకన్నా ఎదిగిన ఆత్మలు అన్నమాట. వాళ్ళు ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు మనం కంప్లీట్ గా వాళ్ళకి ప్రేమను ఇవ్వడానికి, ప్రేమ కోసం ఎప్పుడైతే మనం వాళ్ళని జన్మనిస్తామో, వాళ్ళు చాలా, అంటే మనకన్నా ఉత్సాహంగా, ఆనందంతో, ఎరుకతో, కొత్త ఎనర్జీతో వచ్చే పిల్లలు అన్నమాట వాళ్ళు. సో చాలా చక్కగా వాళ్ళు ఈ భూమి మీద ఒక జాయ్ఫుల్, భూమి అనేది ఒక పాఠశాల, అంటే ఇక్కడ శిక్షణ కోసం వస్తాం కానీ శిక్ష కోసం కాదు. మన తీరని కోరికలో మనం ఏదో జరగలేనిది మనం మన పిల్లల ద్వారా తీర్చుకోవాలనో ఇలా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళదైన ఒక జన్మ ప్రణాళికతోనే వాళ్ళు ఈ భూమి మీదకి వస్తారనమాట. సో వాళ్ళు ఇప్పుడు మనకెలా ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుందో, మన పిల్లలు కూడా వాళ్ళు భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక చక్కని ప్రణాళికతో వస్తారు. సో తల్లిదండ్రులుగా మనము దానికి సపోర్ట్ చేసేటట్టు ఉండాలన్నమాట. అంటే వాళ్ళకి మనం గైడ్ చేసేటట్టు ఉండాలి. అంటే చూడండి, ఒక స్టేజ్ మీద ఒక ప్రోగ్రామ్ చేయాలనుకోండి, అంతా ఒక డెకరేషన్ మిగతాదంతా వేరే వాళ్ళు చేస్తారు, పెర్ఫామ్ చేసే వాళ్ళు వచ్చి అలా పెర్ఫామ్ చేసి వెళ్తారు. అలా మన పిల్లలు కూడా ఏంటి అంటే, కహీల్ జిబ్రాన్ అనే ఆయన ఏం చెప్తారంటే, పిల్లలు మీ ద్వారా వస్తున్నారు, వారు మీ నుండి, మీ ఆస్తి కాదు, మీ శకలాలు కాదు, అంటే మీ తీరని కోరికలో మీరు అవ్వాలనుకున్నది అవ్వలేదు, అది వాళ్ళ చేత చేయించాలనో ఇలా మనం పిల్లలు అనేది ఈ భూమి మీద తీసుకురాకూడదు. వాళ్ళని మనకన్నా ఎదిగిన ఉన్నతమైన ఆత్మలుగా మనం ఎప్పుడైతే గుర్తించి వాళ్ళని వాళ్ళగా పరిగణిస్తామో, అప్పుడు చాలా ఆనందంగా హ్యాపీగా ఈ జీవితంలో వాళ్ళు చక్కగా ఉంటారు అని. సో దీనికి కొన్ని బేసిక్ థింగ్స్ మనం పేరెంట్స్ గా నేర్చుకోవాలి. పిల్లలలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, యాక్చువల్ అది పిల్లల ప్రాబ్లం కాదు, పిల్లల ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ బట్టి అసలు ఆ తల్లిదండ్రులు ఆ ఇంటి వాతావరణం ఎలా ఉందో చెప్పొచ్చు అంటారు సైకాలజిస్టులు. ఎందుకు అంటే
ఒక ఉద్వేగభరితమైన వాతావరణం, విద్వేషాలు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అలా ఉందనుకోండి, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అటువంటి వాతావరణంలో పెరిగి. అలా కాకుండా ఆ ఇంట్లో చాలా సామరస్యంగా, ప్రేమపూర్వకంగా, చక్కగా వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేసి అలాంటి ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, అక్కడ వాళ్ళు చాలా చక్కగా ఎదుగుతారు. దీని మీద ఎంతో మంది సైకాలజిస్టులు స్టడీ కూడా చేసి సేమ్ హెరిడిటరీ అంటే ఒకేలాగున్న ఐక్యూ, జీన్స్ అంతా ఒకేలాగున్న వాళ్ళని తీసుకొని వాళ్ళని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో పెట్టారనమాట. ఐడెంటికల్ ట్విన్స్ ఇద్దరిని తీసుకొని కవల పిల్లల్ని వాళ్ళు వేరే వేరే వాతావరణంలో పెట్టినప్పుడు ఏ పిల్లలైతే ప్రేమపూర్వకమైన వాతావరణంలో చక్కగా మంచి వర్డ్స్, మంచి తల్లిదండ్రుల గైడెన్స్ అలా అంతా ఉందో అక్కడ వాళ్ళు చాలా చక్కగా డెవలప్ అయ్యారు. అదే తెలివితేటలు అంతే జీన్స్ అంతా ఉన్న ఆ చైల్డ్ ని వేరే అంటే ఎక్కడైతే కొంచెం ఎన్విరాన్మెంట్ సరిగా లేదో విద్వేషపూరితంగా ఉందో అక్కడ పెట్టినప్పుడు కంప్లీట్ గా ఆ చైల్డ్ వేరేగా పెరగడం మొదలు పెట్టాడు అనమాట. సో దాన్ని బట్టి సైకాలజిస్టులు కూడా ఏం చెప్తారంటే ఇంటి వాతావరణం, మన పరిసరాలు, ఆ తల్లిదండ్రులు, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల ప్రవర్తన కూడా పిల్లల మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని చెప్తారనమాట. సో ఫస్ట్ పిల్లలు చక్కగా తల్లి గర్భంలో ఉండి ఆ భూమి మీదకి వస్తున్నప్పుడు వాళ్ళకి మనం సేఫ్ అండ్ సెక్యూరిటీ ఫీలింగ్ ఇవ్వాలన్నమాట. అంటే ఈ ప్రపంచం చాలా సురక్షితమైనది, నేను ఇక్కడ చాలా హాయిగా ఉంటాను, చాలా చక్కగా నేను నమ్మక వ్యవస్థని తల్లిదండ్రులే కల్పించాలి. ఎలాగైతే ఒక ఫుడ్ అవన్నీ మనం టైం టు టైం ఇచ్చి ఆ పాలు ఇచ్చి చక్కగా వాళ్ళకి మంచి వాతావరణం ఎలా పెడతామో ఈ లవ్ అండ్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళకి చక్కగా మనం వాళ్ళకి దగ్గర తీసుకొని మేము చక్కగా నీ భూమి మీద యాత్ర అంతా కూడా జాయ్ఫుల్ గా జరగడానికి మేము ఉన్నాము, నీకు పూర్తి స్వేచ్ఛని ప్రేమని ఇచ్చి చక్కగా పెంచడానికి మేము ఉన్నాము అనేది ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఆ బేబీతో కమ్యూనికేట్ చేస్తారో చాలా చక్కగా వాళ్ళు ఇంకా అంటే వాళ్ళకి పెద్దయ్యాక కూడా ఎంతో నమ్మకం అంటే ఈ ప్రపంచం మీద నేను ఏదైనా సాధించగలను, నేను చాలా చక్కగా తెలివైన వాడిని, నాకు అంతా రక్షణ ఉంది ప్రపంచంలో అనే ఒక మంచి నమ్మక వ్యవస్థతో వాళ్ళు ఎదుగుతారనమాట. ఇంకా అంటే మన మామూలు ఎకనామిక్స్ లో మనం ఎలా అయితే ఆర్థికవేత్తలు మాట్లాడతారో సైకో ఎకనమిస్టులు ఏం చెప్తారంటే ఏ పిల్లలకైతే రోజు మినిమం 4 హగ్స్ అంటే చక్కగా ఆ తల్లిదండ్రులు హత్తుకోవడమో వాళ్ళని చక్కగా ప్యాట్ చేసి మాట్లాడేలా చేస్తారో వాళ్ళ సర్వైవల్ చక్కగా అలా ఉండగలుగుతారంట. అదే 8 హగ్స్ ఒక 8 సార్లు అయినా చక్కగా మనం వాళ్ళని హత్తుకు తీసుకొని యు ఆర్ వండర్ఫుల్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు అని మనం ఎప్పుడైతే చెప్తామో ఇంకా వాళ్ళకి మెయింటెనెన్స్ అనమాట. ఇంకా వాళ్ళకి ఏమి అదర్ లేని డాక్టర్స్ దగ్గరికి అది వెళ్ళాల్సిన పని లేదనమాట. 12 హగ్స్ ఏ పేరెంట్స్ అయితే చక్కగా పిల్లలకి ఆ రోజు ఏదో ఒక టైంలో ఏదో ఒక విషయంలో ఇస్తారో ఆ పిల్లలు ఇంకా ఈ సైకాలజిస్టులు గానీ, కౌన్సిలింగ్ గానీ, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా చాలా సోషల్ కోషియంట్ తో ఉంటారనమాట. అంటే వాళ్ళు ఎక్కడైనా కలిసిపోగలరు, ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా చాలా చక్కగా వాళ్ళు మేనేజ్ అవ్వగలరు అనమాట. ఎందుకు అంటే దీని వెనకాతలో ఉన్న సైన్స్ ఏంటంటే హార్ట్ టచ్. ఎప్పుడైతే మనం ఆ స్పర్శని ఇస్తామో మనలో ఒక పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అది మనకి స్ట్రెస్ ని రిలీవ్ చేసే హార్మోన్, స్ట్రెస్ కి ఏదైతే గురి చేస్తుందో దాని మీద మనకు చక్కగా ఒక సామరస్యం తీసుకొచ్చి హ్యాపీగా ఆ స్ట్రెస్ నుంచి మనకు బయటపడేటట్టు చేస్తుంది అనమాట. అందుకనే చూడండి శంకర్ దాదా మూవీ తీసుకుంటే అందులో ట్రీట్మెంట్ ఎంత అవసరమో చక్కగా ఆ పేషెంట్ ని ఇలా పట్టుకొని చక్కగా అలా ఎప్పుడైతే మనం వాళ్ళకి హగ్ ఇస్తామో వాళ్ళు చాలా రిలీవ్ అయినట్టుగా చూపిస్తారు. సో ఆ మూవీ అంతా యాక్చువల్లీ ఒక టచ్ అనే కాన్సెప్ట్ ఈ బేస్ తోనే అది తీయడం జరిగింది. మనం ఒక సినిమాగా చూస్తాం బట్ దాంట్లో చాలా మెసేజ్ ఉంది. అలా మన పిల్లల్ని కూడా చక్కగా ఏదైనా అంటే పెద్ద అయిపోయారు ఇప్పుడు మేము అందరం కన్నామండి కాన్షియస్ గా వాళ్ళని ఎరుగుతాం, మేమేమి కన్సీవ్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఉన్నారంటే ఓకే, ఇప్పుడైనా కనీసం పిల్లలకి ఎప్పుడు కూడా ఏజ్ లిమిట్ లేదండి. పెద్ద అయిపోయారు ఇంక మనం వాళ్ళని ఇప్పుడు ఏం హక్ చేసుకుంటాం, దగ్గరికి ఏం తీసుకుంటాం లేదు. ఎప్పుడైనా చూడండి మనకి ఏదైనా హెల్త్ బాగాలేదనుకోండి, మనకి ఏం ఫుడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మెడిసిన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సాంత్వనగా నీకు ఎలా ఉంది ఏంటి అని మన హస్బెండ్ లేకపోతే మన ఇంట్లో మన అత్తగారు, అమ్మో ఎవరో ఒకరు వచ్చి ఇలా చెయ్యేసి మనం మాట్లాడగానే చాలా రిలీవ్ అయిపోతాం అనమాట. ఏదో చాలా మనకి చాలా సాంత్వనగా చాలా బాగుంది అన్నట్టు హాయిగా అనిపిస్తుంది. సేమ్ పిల్లలు కూడా అంతే అన్నమాట. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం చక్కగా ప్యాట్ చేయడము, నువ్వు యు ఆర్ వండర్ఫుల్ అనేది మన అన్కండిషనల్ లవ్ ని మనం ఎప్పుడు ఇస్తుండాలి. అంటే నీకు ఇన్ని మార్క్స్ వస్తే నేను ప్రేమిస్తాను, ఇంత బాగా ఉంటే చేస్తాను, నీ వర్క్స్ అన్ని ఈ టైం కంప్లీట్ చేస్తే నేను ప్రేమిస్తాను అని కాకుండా ఎప్పుడు అన్కండిషనల్ లవ్, వాళ్ళు ఏం చేస్తున్నా మనం అప్రిషియేట్ చేసి వాళ్ళకి ఆ లవ్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళు సెక్యూర్డ్ గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవసీ. అంటే మీలో చాలా మందికి అనిపించవచ్చు పిల్లలకి ఏకాంతం ప్రైవసీ ఏంటి ఇవ్వాలి అని. చాలా చాలా అవసరం అండి. ఆ ఏకాంతం ఎప్పుడైతే మనం పిల్లలకి అది ఇస్తామో, వాళ్ళు ఎప్పుడైతే అలా ఒంటరిగా వాళ్ళతో పాటు వాళ్ళు ఉంటారో చాలా వాళ్ళు అన్ని వాళ్ళకై వాళ్ళు దివ్యత్వపు ఎరుకుని కలిగి ఉంటారు కదా. చక్కగా ఆ ఏకాంత టైంలో వాళ్ళు మొత్తం అంతా కూడా డౌన్లోడ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా కొంత టైం ని వాళ్ళకి అంటే ఏదైనా చేస్తున్నారు అనుకోండి, నీ హోంవర్క్ అయిపోయింది, టైం అయింది, నెక్స్ట్ ఇది అన్నట్టుగా మనం ఒక టైం స్లాట్స్ పెట్టినట్టు చేయకూడదు. వాళ్ళకి కొంత టైం ని మనం ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే ఆ టైం ని మనం ఇస్తామో, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ వెళ్ళి ఆయన అక్కడ కూర్చున్నారు, ఒక యాపిల్ పండు
చెట్టు మీద నుంచి పడింది. అప్పుడు ఆయన ఎందుకు ఆయన ఎక్స్ప్లోర్ అవ్వకుండా దాని నెక్స్ట్ నువ్వు ఇది చేసుకొని వాళ్ళ పేరెంట్ కూడా చెప్పున్నారు అనుకోండి, ఈ రోజు మనకు ఆ గ్రావిటీ అనే ప్రిన్సిపల్ ని ఆయన మనం కనుక్కొని ఉండేవాడు కాదు. ఎందుకు పడింది, ఇది ఏంటి అని ఆయన చూడడం వల్ల అసలు ఏంటి ఈ భూమి ఆకర్షణ సిద్ధాంతం ఏంటి అనేది ఒక పెద్ద దాని విషయాన్ని కనుక్కున్నారు తన ఏకాంతంలో. సో ఏకాంతానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. పిల్లలకి ఒక టైం ఇద్దాం, వాళ్ళకి వదిలేద్దాం. మనం మెడిటేషన్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళు చేయాలి, లేకపోతే ఇంకేదో టైమ్లీగా చేయాలని కాకుండా వాళ్ళదైనా ఒక స్పేస్ వాళ్ళకి మనం ఎప్పుడు కల్పించాలన్నమాట. అలాగే ఫ్రీడమ్, స్వేచ్ఛను ఇవ్వాలి. ఆ స్వేచ్ఛ ఎందుకనే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఆ స్వేచ్ఛను ఇవ్వలేదు అనుకోండి, అంటే వాడు చెట్టు ఎక్కాలనుకున్నాడు, అప్పుడు మనం నాన్న పడిపోతా అంటే మనం కూడా పేరెంట్స్ ఏంటి అవుట్ ఆఫ్ మన ప్రేమతోనే, అంటే ఎక్కడ పడితే దెబ్బ తాకించుకుంటాడేమో అన్నట్టుగా మనం ఏం చేస్తాము, వద్దు నాన్న పడిపోతామేమో అంటాం. కానీ యాక్చువల్లీ అందులోనే వాళ్ళు ఎంతో ఎక్కాలనే గుణము, ఆ ఫిజికల్ డెవలప్మెంట్, తన ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ ఎన్నో ఉంటాయి అన్నమాట అందులో. సో తల్లిదండ్రులుగా అవసరమైతే మనము ఎలా ఎక్కాలో నేర్పించాలి, వాళ్ళతో పాటు మనం కూడా ఎక్కాలి. పడితే మహా అయితే ఏమవుతుంది, ఒక చెయ్యి ఎరగొట్టుకోవడం, కాళ్ళు ఎరగొట్టుకోవడం, చిన్న దెబ్బ తాకించుకోవడం జరుగుతుంది. అదే మనం ఎక్కనివ్వకపోవడం వల్ల జీవితాంతం ఒక కుంటు పడిపోయే తత్వం వాళ్ళలో వస్తుంది. ఒక పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఎక్కే ఛాన్స్ వచ్చినా అప్పుడు సమాజం పట్ల నామోషితోనో వాళ్ళు ఎక్కలేకపోవచ్చు కూడా. ఎప్పటికీ అంటే వాళ్ళలో ఇది నేను చేయలేకపోయాను అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలా చాలా ఉంటది. వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కిచెన్ లో వాళ్ళు మనం ఏదో చపాతీ చేస్తుంటాం, వాళ్ళు వస్తారు మనతో పాటు ఏదో చేయాలనుకుంటారు, మనం ఇమీడియట్ గా అమ్మ వాళ్ళు బట్టలు పాడు చేసుకుంటారు, లేదంటే అన్ని థింగ్స్ అన్ని మెస్అప్ చేస్తారు అనుకొని వదిలే నాన్న ఇంకా టైం ఉందన్నట్టు చెప్తాం. ఏముంది, వాళ్ళు మనతో పాటు వచ్చి కొంచెం ఎక్స్ప్లోర్ అయ్యి మహా అయితే కొంచెం పిండి పోసుకుంటారు, దాన్ని కొంచెం షేప్ అవుట్ చేస్తారు. లెట్ దెమ్. ఆ స్వేచ్ఛను ఎప్పుడైతే ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లోర్ అయ్యే గుణం వస్తుంది అనమాట. స్వేచ్ఛలో ఎప్పుడు కూడా వాళ్ళకి ఎక్స్ప్లోర్ అయ్యే గుణం వస్తుంది, ఎందుకు ఏంటి అనేది వాళ్ళంతా వాళ్ళు నేర్చుకునే ఇది తత్వం కూడా వస్తుంది అనమాట. అందుకని మనం కంప్లీట్ గా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. నేను హిందూని కాబట్టి వాళ్ళు ఇదే చూస్ చేసుకోవాలి, నేను ఇప్పుడు ధ్యానంలో ఉన్నాను కాబట్టి వాళ్ళు కూడా ఈ ధ్యాన మార్గంలోకి రావాలి, నో. వాళ్ళకి మనం ఖచ్చితంగా ఆపర్చునిటీ ఇవ్వాలి. ఒక బుద్ధుడిలాగానో మళ్ళీ మనం ఒక జీసస్ లాగానో వాళ్ళు తయారవ్వమని అనక్కర్లేదు కదా, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఈ ప్రపంచంలో. మళ్ళీ వీళ్ళు కూడా ఒక బుద్ధుడో లేదంటే వీళ్ళు కూడా ఒక జీసస్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో అందుకు వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మనం ఎలాగైతే తెలుసుకున్నామో వాళ్ళు కూడా అలా తెలుసుకుంటారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను నాన్ వెజిటేరియన్ గా ఉండేదాన్ని. 96 లో నేను ధ్యానం ఇదంతా తెలుసుకున్న తర్వాత ప్యూర్ వెజిటేరియన్ గా నేను కన్వర్ట్ అయిపోయాను. సో చాలా నా పాప ఇంకా 2002 లో పుట్టింది. నేను అప్పటికే కంప్లీట్ స్పిరిచువాలిటీలో ఉన్నాను కాబట్టి ఆమె ఎప్పుడు తీసుకోలేదు. సేమ్ టైం తనకు చెప్పేదాన్ని ఎందుకు తీసుకోకూడదు అనేది, ఇలా హింసతో కూడిన ఆహారము కాబట్టి మనం దాన్ని తినకూడదు అని చెప్పేదాన్ని. నా ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళు బ్రాహ్మిన్స్, వైశ్యాస్ అందరూ ఉండేవాళ్ళు. అరే స్కూల్లో ఫ్రెండ్ ఏదైనా పెడితే తినేస్తున్నారంట, నాన్ వెజ్ ఇస్తే తినేస్తున్నారు, అలా ఎలా మీ పాప అసలు కేక్ కూడా తినకుండా ఉంటదంటే, నేను ఏ రోజు కూడా ఆమెకి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ తినకూడదు అని నేను చెప్పలేదు తనకి. అది హింసతో కూడిన ఆహారం కాబట్టి నువ్వు తినొద్దు అని చెప్పాను. సో అది హింస, తనకి ఎక్కడ ఏది చూసినా దాని టేస్ట్ కన్నా ఒక జంతువుని చంపి లేకపోతే ఒక ఎగ్, ఒక పిల్ల అవ్వాల్సిందని మనం తింటున్నాం అనే కాన్షియస్ తో తను తినేది కాదు. వేరేస్ మా ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే మన వైశ్యాస్ కాబట్టి తినకూడదు, మనం బ్రాహ్మిన్ కాబట్టి తినకూడదు అనేది ఎప్పుడైతే చెప్పారో, ఓకే అందరూ తింటున్నప్పుడు వాళ్ళకి ఏమి అవ్వాలన్నప్పుడు మనకేమవుతుంది అన్నట్టు వాళ్ళు తినడం మొదలు పెట్టారనమాట. సో పిల్లలకి ఎప్పుడు మనం రైట్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఎందుకు చేయకూడదు, దాంట్లో ఏంటి అనేది మనం చెప్పినప్పుడు వాళ్ళు ఎప్పుడు అదే ఇంటిగ్రిటీతో వాళ్ళు చక్కగా ఉంటారనమాట. ఆ విషయం చెప్పాలి, స్వేచ్ఛనివ్వాలి, చూస్ చేసుకునేది వాళ్ళకి తెలియజేయాలన్నమాట. ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయాలి అని చెప్పినప్పుడు కంప్లీట్ గా వాళ్ళు మనకన్నా బాగా ఎదిగిన ఆత్మలు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏది చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకోవాలి. ఓన్లీ థింగ్ మనం నమ్మాలి, వీళ్ళు మనకన్నా ఎదిగిన ఉన్నతమైన ఆత్మలు అని మనం తెలుసుకోగలగాలన్నమాట. నెక్స్ట్ వాళ్ళకి ఏం చేయాలి, మనము కంప్లీట్ గా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఏదైనా వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఆ ఆపర్చునిటీస్ అన్ని మనం ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో వాళ్ళ ఆపర్చునిటీస్ నుంచి చాలా నేర్చుకుంటారు అనమాట. నేర్చుకున్న తత్వం అంటే మనమే డిసైడ్ చేసేసి వాళ్ళు ఏ గ్రూప్ తీసుకోవాలి, వాళ్ళు ఏం చదవాలి, ఎంత పర్సంటేజ్. చాలా మంది పేరెంట్స్ మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే, వాళ్ళు తీసుకోవాల్సిన గ్రూప్ అంటే మనం డాక్టర్ అవ్వాలనుకున్నాము అవ్వలేకపోయాం కాబట్టి వాళ్ళ చేత చేయించాలో, లేకపోతే మన ఇంట్లో ఎంతో మంది మన రిలేటివ్స్ లో ఒక ఐఏఎస్ ఉన్నారు కాబట్టి మన పిల్లల్ని కూడా అలా గైడ్ చేద్దామా అని. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం తప్ప వాళ్ళ ప్రణాళిక వాళ్ళకు ఉంది. చక్కగా వాళ్ళు ఏం అవ్వాలనుకున్నారు అనేది వాళ్ళు చక్కగా డిసైడ్ చేసుకొని వస్తారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటన్నది గమనించి మనకు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసి జస్ట్ ఒక స్టేజ్ సెట్టర్ లాగా ఒక గైడ్. నిజం చెప్పాలంటే మన ఇంటికి చూడండి, రిలేటివ్స్ వస్తే వాళ్ళకి ఏమైనా కండిషన్స్ పెడతామా, చాలా చక్కగా గౌరవించి వాళ్ళని వాళ్ళగా చూస్తాం. ఇన్ఫాక్ట్ మన పిల్లలతో కూడా అదే మనం చేయాలి. అంటే వాళ్ళతో మనం ఒక గెస్ట్ లానే ఉండాలన్నమాట. పేరెంట్స్ గా మన ద్వారా వచ్చారు కాబట్టి అన్ని ప్రొవైడ్ చేస్తూ
వాళ్ళ మీద ఎటువంటి హక్కుని మనం కోరుకోకుండా చక్కగా వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్ని ఇచ్చి చేసినప్పుడు వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఒక మ్యూజిషియన్ అవ్వాలనుకున్నారు అనుకోండి, లెట్ దమ్ బి, వాళ్ళు అందులోనే ఆనందాన్ని చూస్తారేమో. మనం ఒక డాక్టర్ అయితేనే బాగా సంపాదిస్తారేమో, బాగా సంపాదన ఉన్న చదువుకోరా, నువ్వు పెయింటర్ అయితే నీకేమొస్తుంది, నువ్వు ఆర్టిస్ట్ అయితే ఏమొస్తుంది, నో, అలా అనడానికి లేదు. దాంట్లోనే వాళ్ళు ఎక్సెల్ అవడానికి ఎన్ని జన్మల్లో వాళ్ళు చక్కగా బాగా ఆస్తినంతా అనుభవించి చక్కగా మంచి మంచి జన్మలు తీసేసుకొని ఈ జన్మలో ఒక మ్యూజిక్ లోనే వాళ్ళ ఆనందాన్ని ఎత్తుకోవడానికి వచ్చారేమో. అంటే ఇప్పుడు చూడండి, ఒక బర్డ్ ఉంది అంటే ఒక పక్షిని ఎగిరే గుణం మీదే మనం దాన్ని జడ్జి చేయగలం, అంటే దాన్ని నిర్ణయించగలం ఆ బర్డ్ ఎంత బాగా ఎత్తుకు ఎదగలుగుతుందని. ఒక చేపని దాన్ని ఈదే గుణం మీదే మనం జడ్జి చేయగలం. ఒక పక్షిని ఎలా ఎంత బాగా ఈదుతావు అని మనం ఎప్పుడైనా అడిగాం అనుకోండి, అది పాపం 0 అయిపోతుంది. ఏది దాని గుణము? ఎగరడం అనేది స్వేచ్ఛగా దాని గుణము. అలాగే ఒక చేప ఈదగలదు చక్కగా, దాన్ని మనం ఎగిరే గుణం మీద మనం జడ్జి చేసి రెండింటిని కంపేర్ చేసాం అనుకోండి, రెండు ఎప్పటికీ నేను వేస్ట్ ఫెలో అని అనుకుంటాయి అన్నమాట. సో ఒక చేపని ఆ ఈదే గుణంలోనే అది మంచిగా ఎక్సెల్ అవ్వగలదు, ఒక పక్షి ఎగిరే గుణంలోనే బాగా చక్కగా అది ఎక్సెల్ అవ్వగలదు. అలానే మన పిల్లలు కూడా చక్కగా వాళ్ళు డిసైడ్ చేసుకొని వచ్చిన దాంట్లోనే వాళ్ళు చక్కగా వాళ్ళు హ్యాపీగా, మనం నమ్మాలి, గైడ్ చేయాలి. ఇది తీసుకుంటే ఇలా ఉంటుంది, ఇది తీసుకుంటే ఇలా ఉంటుంది అనే నాలెడ్జ్ మాత్రం మనం షేర్ చేయాలి. వాళ్ళు వాళ్ళ ప్రణాళిక ప్రకారం చక్కగా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట. సో ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది చేయకూడదు. ఎప్పుడు కూడా ఒక బ్లూ ప్రింట్, అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయి, నేను ఒక ఇల్లు కట్టాలనుకున్నాను, నా ప్లాన్ వేరే ఉంటుంది. ఒక ఆయన 20 lakhs ఉంది, తను ఒక ఇల్లు కట్టాలనుకున్నారు, తన బ్లూ ప్రింట్ వేరేగా ఉంటుంది ఆ ఇంటి ప్లాన్. నా ప్లాన్ మీద తను కట్టారనుకోండి, అది ఎక్కువైపోతుంది. ఆ చిన్న ఏదైతే మన పునాదులు ఉందో దానికి అది ఓవర్లోడ్ అవుతుంది. ఆయన ప్లాన్ మీద నేను ఇల్లు కట్టాను అనుకోండి, పునాదుల వరకే నా దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. అలానే పిల్లలు వాళ్ళు ఎంచుకున్న దాంట్లో వాళ్ళ ఎనర్జీస్ చక్కగా పెట్టి కంప్లీట్ గా వాళ్ళు సాధించగలరు అనమాట. సో వాళ్ళకి ఏదైతే వాళ్ళకి నచ్చుతుందో, వాళ్ళు ఏదైతే సాధించడానికి భూమి మీదకి వచ్చారో దాని పట్ల మనం ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సొసైటీ కోసము ఇలా అయితే బాగుంటది, మన ఇంట్లో డాక్టర్స్ ఉన్నారు కాబట్టి డాక్టర్ అని నో, ఎప్పుడు కూడా కంపేర్ చేసి వాళ్ళది మనం డిసైడ్ చేయడానికి లేనే లేదనమాట. ఇది ప్రతి పేరెంట్, అంటే ఎప్పుడు వాళ్ళు అలా చేయగలుగుతారు, ఎప్పుడైతే తల్లిదండ్రులకి ఆధ్యాత్మికత ఉంటుందో, ఎప్పుడైతే ధ్యానం మనం చేస్తామో, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం తెలుసుకుంటామో, ప్రతి జీవికి వాళ్ళకి ఒక జన్మ ఉంది, వాళ్ళకి ఒక చక్కటి ప్రణాళిక ఉందని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ స్వేచ్ఛని మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాం అనమాట. తల్లిదండ్రులు, అందుకే ఆయన ఓషో చెప్తారు, తల్లిదండ్రులు చాలా అవేర్నెస్ తోటి హ్యాపీనెస్ తోటి పెంచగలగాలి పిల్లల్ని. పేరెంటింగ్ అనేది ఒక పెద్ద ఆర్ట్. అంటే పేరెంటింగ్ ఒక జాయ్ఫుల్ యాక్టివిటీ అన్నమాట. అది అబ్బా, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ దగ్గర మనం వింటే, అబ్బా ఈ లాక్డౌన్ అండి, ఈ స్కూల్స్ లేదు కానీ చచ్చిపోతున్న ఇంట్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో కొంత మేనేజ్ చేయలేని స్థితికి వచ్చింది. ఎందుకని? ఆ బాండేజ్ తగ్గిపోయింది అనమాట. ఎప్పుడు కూడా మనం ఫోన్స్ తోనో మనం వేరే యాక్టివిటీస్ టీవీ చూస్తూనో ఉన్నప్పుడు పిల్లలు మనకి డిస్టర్బెన్స్ అనిపిస్తారు. వాళ్ళు అది చేయలేదని మనం కంప్లైంట్ చేస్తాం, ఎంత చెప్పినా మా వాడు చేయడానికి. కానీ మనం ఎంత టైం పెడుతున్నాము? మనం ఎప్పుడైనా వాళ్ళతో పాటు ఒక బుక్ చదివామా? వాళ్ళతో పాటు మనం కూర్చొని వాళ్ళకి చెప్పామా? ఏదైతే మనం చేస్తామో మన పిల్లలు అది చూసి నేర్చుకుంటారు, మనం లిమిటేట్ చేస్తారు. సో మనం ఎప్పుడైతే వాళ్ళు అక్కడ చక్కగా ఒక బుక్ చదవాలి, ధ్యానం చేయాలి, లేకపోతే ఏదైనా వాళ్ళు చేసుకోవాలన్నప్పుడు మనం కూడా చక్కగా ఒక యాక్టివిటీ వాళ్ళతో పాటు కూర్చొని ఎప్పుడైతే మనం చేస్తుంటామో వాళ్ళు చక్కగా అప్పుడు చేయగలుగుతారు అనమాట. మనం చేసి చూపించుకున్నా వాళ్ళు మాత్రం చేయాలి అన్నట్టు కూర్చోబెట్టి చెప్తూ ఉంటే వాళ్ళు అది చేయలేరు అనమాట. సో ఎప్పుడు కూడా వాళ్ళతో టైం ఇచ్చి షేర్ చేసుకోవాలి. ఒక పేరెంట్ కన్నా కూడా ఒక ఫ్రెండ్ గా మనం ఉండగలగాలన్నమాట చక్కగా. అది చాణక్యుడు కూడా మనం ఒక శాస్త్రంలో వింటే ఆయన చెప్తారనమాట, అప్ టు 5 years వాళ్ళని ఒక రాజు రాణిలాగా మనం పెంచాలి. వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చి చక్కగా దైవత్వం ఎరుగుతూ ఉంటారు కాబట్టి లవింగ్ లిమిట్స్. అలానే మన దగ్గర చాలా మనీ ఉంది కదా, చాలా గిఫ్ట్స్ ఇచ్చేసి, అంటే ఈ ప్రపంచంలో ఏదైనా నేను కోరుకుంటే ఇలా వచ్చేస్తుంది అని కాకుండా దాని విలువ తెలియజేయాలి. లవింగ్ లిమిట్స్ అంటే ఒక ప్రేమతో కూడిన షరతులు, సరిహద్దులు అనేది పెడుతూ వాళ్ళకి అన్ని ఇవ్వగలగాలి. 5 to 8 years మనం వాళ్ళకి బోధకుల్లా ఉండాలి. అంటే ఒక టీచర్, ఫస్ట్ టీచర్ మనమే అవ్వాలన్నమాట. సో ప్రతిదీ ఎందుకు ఏంటి అనేది మనం నేర్పించాలి. 8 years నుంచి 14 years వరకు మనం ఒక గైడ్ లాగా వాళ్ళతో ఉండాలి. అంటే వాళ్ళకి ఎందుకు ఏం చేస్తారు అనేది ఒక టీనేజ్ లోకి వస్తారు, అప్పుడు చాలా కన్ఫ్యూజన్స్, క్లారిటీతో ఉండడు కాబట్టి అప్పుడు మనం వాళ్ళకి గైడ్ చేస్తూ చక్కగా ఉండాలి. 14 years తర్వాత మనం ఫ్రెండ్స్ అయిపోవాలి. ఏ తల్లిదండ్రులు అయితే 14 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలకి ఒక స్నేహితుల్లా మారిపోతారో
ఆ పిల్లలు చాలా ఓపెన్ గా చక్కగా వాళ్ళ జీవితంలో ఏమనుకుంటున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు అన్ని చక్కగా తల్లిదండ్రులతో వాళ్ళు షేర్ చేస్తారు. అప్పుడు ఓపెన్ గా ఉంటారు. ఏదైనా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. మనం కూడా షేర్ చేయాలి. మనం ఎలా కొన్ని ఏదైనా అంటే మనం ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము, దాన్ని ఎలా సాధించని చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఓకే, జయాపజయాలు అనేది రెండు ఈక్వల్ లైఫ్ లో, అన్ని గెలుపులే కాదు ఓటమి కూడా ఉంటుంది అనేది వాళ్ళు నేర్చుకుంటారు. అప్పుడు ఇందాక మేడం మనకి చెప్పినట్టుగా వాళ్ళకి ఏదైనా చిన్న జరిగినప్పుడు వెంటనే వాళ్ళు డిప్రెస్ అయిపోవడమో, ఇది నేను చేయలేను, ఇంకా నాది అయిపోయింది, ఇక్కడతో నాకు సొసైటీలో ఒక నేమ్ లేదు అనేది అక్కడతో వాళ్ళకి అది అలాంటి ఆలోచన విరమించుకుంటారు అనమాట. ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచే ఈక్వల్ గా మనం అప్రిషియేట్ చేస్తాము, మంచిగా మార్క్స్ వచ్చినప్పుడు వావ్ నాన్న నీకేం కావాలని అడిగి, వాళ్ళ కొంచెం ఏదో మనం అనుకున్నట్టు రానప్పుడు వాళ్ళు తిట్టో లేదంటే ఇలాగా ఇంతే నువ్వు వేస్ట్ అన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కోగలుగుతారు? రేపు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు అనమాట. సో చిన్నప్పుడే మనకి రెండు ఒకటే, మనం బాగా వాళ్ళు ఏదైనా సాధించినప్పుడు అంతే ప్రేమించగలగాలి. ఏదైనా ఇట్స్ ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా చాలా టైం ఉంది, చాలా ఆపర్చునిటీ ఉంది, నువ్వు చేయగలవు అని ఎప్పుడైతే మనం ప్రోత్సహిస్తామో ఓకే, ఇదేమి నా జీవితంలో ఇదే పెద్ద విషయం కాదు, ఇంకా చాలా ఉంది, నేను ఇది కాకపోతే వేరేది చెయ్యొచ్చు అనేది వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది అనమాట. ఎప్పుడు అగైన్ మళ్ళీ పేరెంట్స్ ఎరుగుతూ ఉండి వాళ్ళకి అనుక్షణం వీళ్ళు ఆస్తిగా భావించుకున్న వాళ్ళని గైడ్ చేస్తామో, ఫ్రెండ్లీగా మనం ఉంటామో వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట చక్కగా. సో అలా ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన పిల్లలకి మనం పెద్దగా ఇంకేం డిజైన్ చేయక్కర్లేదండి. వాళ్ళు ఎందుకంటే ఓపెన్ గా ఉంటారు, ఎంత టైం ఆటకి ఇవ్వాలి, మనం డిస్టర్బ్ చేయం, వాళ్ళకి టైం ఇస్తున్నానా, ఇదిగో నువ్వు హోంవర్క్ ఇది ఉంది కదా నువ్వు చేసేసుకుంటే చక్కగా ఇంత టైం మన ఇద్దరం కలిసి ఆడుకుందాము లేదంటే ఇలా చేద్దాము అని ఎప్పుడైతే మనం స్వేచ్ఛనిచ్చామో, మాట్లాడితే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటామో వాళ్ళు కూడా మనం డిస్టర్బ్ చేయరు, చక్కగా ఒక ప్రణాళికతో వెళ్ళిపోతారు అనమాట. అలా కాకుండా మనం ఒక రోబోల్ లాగా వెంటనే ఇది రాగానే ఇది చేయి, నెక్స్ట్ ఇది 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 అనగానే కంప్లీట్ గా వాళ్ళకి ఏదో పరిగెడుతు పెడుతున్నట్టే ఉంటుంది అనమాట. ఏది వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయలేరు. అలా కాకుండా ఒక స్వేచ్ఛనిచ్చి ఇదిగోనాను నీకు హోంవర్క్ ఉంది కదా, ఈ టైంకి నువ్వు ఇది చేసేసుకోవాలి, నెక్స్ట్ ఇది ఇది నువ్వు నీ ఇష్టం, నువ్వు ఎంతసేపు చదువుకుంటావో నేను కంప్లీట్ చేసేసి మిగతా టైం నువ్వు ఎలా స్పెండ్ చేస్తావో, ఎలా డిజైన్ చేసుకుంటావో అని వాళ్ళకి చెప్పినప్పుడు హ్యాపీగా ఆ ఫ్రీడమ్ ఎప్పుడైతే మనం ఇచ్చామో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు చక్కగా. అలా కాకుండా ప్రతిదీ మనం వెనకుండి స్పూన్ ఫీడింగ్ చేసామనుకోండి, వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు అనమాట. మనం చెప్తేనే చేయాలి, ఇది చెప్తేనే, నెక్స్ట్ ఎలాగో వాళ్ళు గైడ్ చేస్తారు కదా, నెక్స్ట్ ఎలాగో మా నాన్న చెప్తారు కదా, నెక్స్ట్ ఎలాగో అమ్మ చెప్తుంది కదా అన్నట్టు మన మీద ఒక డిపెండెన్స్ లా తయారవుతారు. అలా కాకుండా వాళ్ళకే మనంటే రెస్పాన్సిబిలిటీ నేర్పించాలి, భయాన్ని నేర్పించకూడదు. మళ్ళీ ఇలా చేయకపోతే ఇది చేయలేవు, ఇంత టైం చదవకపోతే నీకు రాదు అనేది లిమిటింగ్ బిలీఫ్స్, అదన్నీ కొంచెం తక్కువ స్థాయి ఆలోచనలు మనం వాళ్ళ బుర్రలో పెడతామన్నమాట. ఎక్కువ గంటలు చదివిన వాళ్ళే ఇంటెలిజెంట్ గా ఉంటారు, నో. కొంతమంది పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు చక్కగా మెడిటేషన్ చేసి వాళ్ళ ఆటలు పాటలు అన్ని వాళ్ళ లైఫ్ లో భాగం ఉంటుందో, ఆ పిల్లలు చదువు కూడా అంతే చక్కగా, ఒక ఆట ఆడినప్పుడు వాళ్ళు ఎంత హాయిగా జాయ్ఫుల్ గా ఆడుకుంటారు, చదువును కూడా అంతే హ్యాపీగా వాళ్ళు చదువుకుంటారు అనమాట. సో ఆ టైం మనం ఇవ్వాలి వాళ్ళ ఆటలకి పాటలకి పనులకి చదువుకి. చదువు కూడా ఒక భాగమే లైఫ్ లో అనేది ముందు పేరెంట్స్ గుర్తించాలి. మన 5 ఫింగర్స్ ఎలా అయితే ఉందో, ఆటలు పాటలు చదువులు పనులు ధ్యానం ఎప్పుడైతే లైఫ్ లో ఇది యాడ్ చేసేస్తామో పిల్లలకి, ఇట్లన్నిటికీ మనం ఈక్వల్ రోల్ ఎప్పుడైతే ఇస్తామో అన్నిటికీ, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలా కాకుండా 24 గంటలు చదువు చదువు అన్నప్పుడు మాత్రమే వాళ్ళు అందులో వెక్స్ అయిపోయి ఇదే నా లైఫ్ అన్నట్టు ఉంటుంది. ఈ ఆటలు పాటలు ఈ కళలు అనేది ఏం చేస్తుందంటే డ్రాయింగ్ అది వాళ్ళ రైట్ బ్రెయిన్ ని చాలా యాక్టివేట్ చేస్తుంది అనమాట. మనకి లెఫ్ట్ అండ్ రైట్ అని 2 బ్రెయిన్స్ ఉంటుంది. లెఫ్ట్ అంతా అనలిటికల్ పార్ట్, మన చదువులు అనలిటికల్ థింకింగ్ ఇదంతా లెఫ్ట్ బ్రెయిన్ తో చేస్తే, రైట్ బ్రెయిన్ అంతా మనకి ఇంట్యూటివ్ మైండ్ అనమాట. మన అంటే క్రియేటివ్ సృజనాత్మక శక్తితో కూడింది అది. దాని ఆటలు పాటలు ధ్యానము మంచి డ్రాయింగ్స్ ఇట్లా అన్నిటితో అది బాగా యాక్టివేట్ అవుతుంది. అందుకనే చూడండి మనకి స్కూల్స్ టైంలో తీసుకుంటే మనకు ఒక SCPW పీరియడ్ అని, ఒక డ్రాయింగ్ పీరియడ్ అని, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అని, ఇలా మంచిగా అంటే ఒక అరపూట చదువు లెఫ్ట్ బ్రెయిన్ కి సంబంధిస్తే ఒక అరపూట రైట్ బ్రెయిన్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఈ రోజు పేరెంట్స్ అలాగే చాలా స్కూల్స్ కూడా ఓన్లీ ర్యాంక్ ఏముందండి, ఆ ర్యాంక్ మీద ఎప్పుడైతే వాళ్ళు ఫోకస్ చేయడం మొదలు పెట్టారో ఈ రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ అంతా నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోయింది. ఆటలు లేదు వాళ్ళకి, ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా ట్యూషన్ అబాకస్ ఇలాంటిది ఏదైనా స్కిల్ పెంచడానికే గానీ వాళ్ళకి చక్కగా ఒక డ్రాయింగ్ కో ఒక ఆర్ట్ కో లేదంటే ఒక మంచిగా ఏదైనా నేర్చుకోవడానికో చాలా తక్కువ మంది పేరెంట్స్ ఇప్పుడు ఎవరైతే కొంచెం స్పిరిచువల్ కనెక్షన్స్ వచ్చి పిల్లలు ఇమోషనల్ నీడ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ తెలుసుకున్న వాళ్ళు అలా ఎంకరేజ్ చేస్తున్నారు. అదర్వైజ్ ఓన్లీ ర్యాంక్ తోనే వాళ్ళ జీవితాన్ని పోల్చి చూస్తున్నారు అనమాట. అప్పుడే వాళ్ళ ఆ తల్లిదండ్రుల కోసం కష్టపడి చదువుకున్నా వాళ్ళకి నచ్చని పని ఎంతో స్ట్రెస్ తో కూడి ఆనందం లేకుండా చేస్తున్నారు కాబట్టి టక్కన ఒక ఫెయిల్యూర్ రాగానే దాన్ని తీసుకోలేకపోవడం, ఆ స్ట్రెస్ ని వాళ్ళు మేనేజ్ చేయలేకపోవడం,
అదర్ థాట్స్ లోకి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో చక్కగా మనము వాళ్ళు ఆటలు పాటలు అంటే రైట్ బ్రెయిన్ యాక్టివిటీ, లెఫ్ట్ బ్రెయిన్ రెండు మనం ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో బ్రెయిన్ కంప్లీట్ హార్మోనియస్ డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏదైనా చాలా చక్కగా చేస్తారు. ఇందా చెప్పాను కదా, ఆడినప్పుడు ఎంత జాయ్ఫుల్ గా వాళ్ళు ఆడుకుంటారు, ఆ చదివినప్పుడు అది సాధించినప్పుడు కూడా చాలా హ్యాపీగా వాళ్ళకి పర్పస్ అర్థం అవుతుంది. ఓకే, నువ్వు ఒకటే చెప్పాలి మనం వాళ్ళకి, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, వాళ్ళు గోల్ చెప్తారు. మరి దానికి నాలెడ్జ్ కావాలి కదా, మరి దానికి ఇంత టైం నువ్వే చెప్పినా ఎన్ని గంటలు చదివితే నీకు ఆ నాలెడ్జ్ అంతా నువ్వు రిసీవ్ చేసుకోగలవు. వాళ్ళకే ఎప్పుడైతే మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకే వదిలేస్తామో వాళ్ళు చక్కగా ఓకే ఇన్ని అవర్స్ అయితే నాకు చదవడానికి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎన్ని గంటలు చదువుకుంటే వాళ్ళకి సరిపోతుంది అని. వాళ్ళు ఏదో 12 అవర్స్ ఒక 10 అవర్స్ చదివితేనే పలానా వాళ్ళు ఐఏఎస్ సీట్ కొట్టారు, మెడిసిన్ కొట్టారు అనేది జస్ట్ ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి మనం బయటకు రావాలి. బాగా వాళ్ళు చక్కగా ఇంటెలిజెంట్, వాళ్ళు అన్నిట్లోని మనం ఎప్పుడైతే రెండు వైపులా వాళ్ళని బ్యాలెన్స్ చేసి పెంచామో వాళ్ళకి అన్ని అవర్స్ అక్కర్లేదండి. వాళ్ళు హ్యాపీగా చదువుని కూడా ఒక జాయ్ఫుల్ గా ఎప్పుడైతే చేస్తారో చక్కగా వాళ్ళు అన్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ లాంగ్ టర్మ్ మెమరీలో అంతా స్టోర్ అయిపోతుంది. హ్యాపీగా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డేటాని ఇలా తీసుకుంటారు అనమాట. సో మనం డిసైడ్ చేయొద్దు వాళ్ళ టైమింగ్స్, వాళ్ళు ఏం చేయాలనేది. ఆ స్వేచ్ఛని ఇవ్వాలి అంటే అగైన్ తల్లిదండ్రులకి ఆ హ్యాపీనెస్ తెలియాలి. ఆ చైల్డ్ కి ఎప్పుడు తెలుస్తుంది అది, మనం ఎరుకుతో ఉన్నప్పుడు. ఆ ఎరుక ఎలా వస్తుంది, ఎప్పుడైతే మనం మెడిటేట్ చేస్తామో ఈ సత్యాలన్నీ తెలుసుకుంటామో అప్పుడు మనం ఆ ఎరుకను కోల్పోకుండా ఉంటాం. మన దగ్గర ఆనందం ఉందనుకోండి, అప్పుడే కదా మనం ఎవరికైనా ఇవ్వగలం. మన దగ్గర ఏది ఉంటుందో దాన్నే మనం ఇవ్వగలుగుతాం. మన దగ్గర లేని ఆనందము, మన దగ్గర లేని ఎరుకని మన పిల్లలకి మనం ఎట్లా ఇస్తాము వాళ్ళకి? ఎప్పుడు మనకే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది, మనకే ఆనందం లేదు. అసలు ఆ జాయ్ ఏంటి, వాడు ఎందుకు చెట్లు ఎక్కాలనుకో, ఎందుకు వర్షంలో తడాలనుకుంటున్నాడు, ఎందుకు బీచ్ దగ్గర వెళ్తే అలా వెంటనే ఆ వాటర్ లో పరిగెట్టాలనుకుంటున్నారు, ఆ ఆనందం ఏంటనేది మనకు తెలిసినప్పుడు వెంటనే మనం వాళ్ళకి ఇస్తాము. అలాగే ప్రతి విషయంలో కూడా. సో ఎప్పుడైతే మనము ఆనందం ఏంటనేది తెలుసుకుంటామో, ఆ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారో, ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఎరుక కలిగి ఉంటారో ఆ పిల్లల పట్ల మనం సరైన వర్డ్స్ యూజ్ చేస్తాము. సింపుల్ గా ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. రేపే మీ ఇంట్లో రైస్ తీసుకొని ఆ ఉడికిన రైస్ ని ఒక బాటిల్లో కొంత రైస్, ఒక బాటిల్లో కొంత రైస్ తీసుకోండి. ఆ ఒక రెండిటికి కొంచెం దూరంగా పెట్టండి. ఆ ఒక బాటిల్ రైస్ దగ్గర మీరు రోజు వెళ్ళి ఐ లవ్ యూ, నువ్వు చాలా ఫ్రెష్ గా ఉన్నావు, ఎంత బాగున్నావు అని చెప్పండి. ఇంకో బాటిల్ రైస్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా త్వరగా పాడైపోతున్నావు, నువ్వేంటి ఇలా చెత్తగా ఉంది, నీ రంగు ఏంటి ఇలా ఉంది, ఇలా అనండి. ఆ రెండిటికి డిఫరెన్స్ మీరు చూడండి. ఎక్కడైతే ఆ పాజిటివ్ వర్డ్స్ వెళ్ళిందో ఆ రైస్ కొన్ని ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఎక్కడైతే నెగిటివ్ గా నువ్వు ఇలా పాడైపోతున్నావు, నువ్వు స్మెల్ వస్తున్నావు ఎక్కడైతే చెప్తామో సేమ్ మీరు మొక్కతో కూడా చేసి చూడొచ్చు. ఒక మొక్క వీక్ అయిపోతున్న దాన్ని మనం వెళ్ళి చక్కగా నాన్న నిన్ను ఎంతో ప్రేమతో నేను తెచ్చుకున్నాను, చాలా ఎంజాయ్ చేయాలని నువ్వు ఎదుగుతూ ఉంటే, నువ్వు ఆకులతో పచ్చగా ఉంటే నాకు చాలా ఇష్టము అని వెళ్ళి దానికి ఐ లవ్ యూ చెప్పి ఎప్పుడైతే నీళ్ళు అది పోసి దాన్ని అలా టచ్ చేస్తామో ఆ ప్లాంట్ చాలా బాగా ఎదుగుతుంది. అదే మీరు ఒక ప్లాంట్ ని పెద్దగా దాంతో మాట్లాడుకున్నా, కమ్యూనికేట్ చేయకున్నా, ఏదన్నా ఇది తెచ్చుకున్నాను కానీ సరే ఎదగట్లేదు, ఒక పువ్వు పూసి ఇలా ఉండిపోయింది అన్నప్పుడు చూడండి దాని గ్రోత్ వేరేగా ఉంటుంది. అదే మనం పాజిటివ్ అబ్బా చిగురు వస్తుంది మంచిగా ఇప్పుడు మళ్ళీ ఇది పువ్వు పూస్తుంది అలా అనుకున్న దగ్గర చాలా క్విక్ గా ఆ ప్లాంట్ డిఫరెన్స్ మనం చూస్తాం. నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. నేను ఎవరైనా చెప్తే నేను నమ్మను, ప్రతిదీ ప్రాక్టికల్ గా నేను తెలుసుకున్నాను. ధ్యానంలోకి వచ్చినప్పుడు ఈ అనుభవాలంటే నేను ప్రాక్టికల్స్ చేశాను. నాన్ వెజ్ వదలమంటే ఎందుకు వదలాలి అని నేను ప్రాక్టికల్స్ చేశాను. నా ఆలోచన నాన్ వెజ్ తినకపోతే ఎలా ఉంటుంది, తిన్నప్పుడు ఎలా ఉందని ప్రాక్టికల్ చేసుకున్నాను. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఐ హావ్ నాట్ టేకెన్ ఎనీ మెడిసిన్. కంప్లీట్ గా ఏదైతే నేను హోమ్ సైన్స్ నా చైల్డ్ డెవలప్మెంట్ ఉందో ఆ నాలెడ్జ్ ప్లస్ విషయం అంతా ఎనర్జీ అని తెలుసుకున్నప్పుడు నేను ఇంత ఫుడ్ తింటేనే ఇవి తీసుకుంటేనే నాకు శక్తి అనే నమ్మక వ్యవస్థను నేను మార్చేసుకున్నాను. హ్యాపీగా నా బేబీకి 7.5 నెలల వరకు నేను వేవిళ్ళతోనే ఉన్నాను, ఏమీ తినలేదు, ఒక్క కోకోనట్ వాటర్. ఈ బుక్స్ చదువుకోవడం, పిరమిడ్ లోకి వెళ్ళడం, ఎనర్జీ తీసుకోవడం ఉండడం. బట్ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేది అనమాట, ఎలా అమ్మా అసలు నీ బేబీ లోపల గ్రోత్, నీకు లో బర్త్ వెయిట్ బేబీ పుడితే తెలుసు కదా ఎంత డేంజర్, ఎలా నువ్వు అలా ఉంటున్నావు, చిన్న ఈ టాబ్లెట్ వేసేసుకో నీకు ఆ వామిటింగ్స్ తగ్గిపోతాను. నో మ్యామ్ ఏం కాదు, నా బేబీకి ఏం కావాలో తను నాకు చెప్తుంది, అలా నేను తీసుకుంటున్నాను, నా బేబీకి నాకు మంచి అండర్స్టాండింగ్. అంటే లిటరల్ గా నన్ను కొంచెం పిచ్చోళ్ళ కూడా చూసేవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు. బట్ లేటర్ ఆన్ లక్కీలీ నాకు ఎలాంటి డాక్టర్ చూస్ చేసుకున్నానంటే ఆమె కూడా సత్యసాయి డివోటీ, సాయిబాబా డివోటీ అనమాట. సో కొంత స్పిరిచువల్ టచ్ అలా అంతా ఎనర్జీ సిస్టమ్ అలా అంతా ఉండడం వల్ల, పైగా ఎవ్రీ టైం నేను ఆ చెకప్ కి వెళ్ళినప్పుడు బేబీ గ్రోత్ ఏదైతే నేను ఆ బంతకు ఉండాలో ఆ వెయిట్ ఉండేసరికి ఆమె కూడా నన్ను ఏం అనలేకపోయారు. బట్ ఆమెకి నిజంగా నీకు అమ్మ మీ మదర్ చెప్తుంది నిజమేనా, నువ్వేం తినట్లేదంట, అస్సలు ఏమి తినట్లేదు, రైస్ అంటే ముట్టుకోవట్లేదంట, ఎలా నువ్వు బరువు పెరుగుతున్నావు అని అడిగారు. ఈ బుక్స్ చదువుతూ ఉండేదాన్ని, ఆ బుక్ నాకు ఫుడ్ అనమాట. బుక్ చదవకపోతే లోపల నుంచి బేబీ నన్ను తంతూ ఉండేది. ఓకే నా టైం అయిపోయింది ఫుడ్ అన్నట్టు వెళ్ళి ఆ ఫుడ్ తీసుకు, అంటే నాకు అర్థమైంది ప్రాపంచిక ఫుడ్ కాదు,
పిల్లలకి లోపల ఉన్నప్పుడే ఆ సైకలాజికల్ ఓంబ్ అంటే ఆ గర్భం మనం ఒక మానసిక ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి, ఒక స్పిరిచువల్ ఓంబ్ ఆ తల్లి ఎప్పుడైతే ఇవ్వగలుగుతుందో ఇంకా ఆ బేబీకి ఎటువంటి ఇది లేదు. వాళ్ళు ఇంకా కనెక్టెడ్ కదా, డివైన్ బీయింగ్స్ కదా, మనందరం కూడా డివైన్ బీయింగ్సే. మనం మర్చిపోతాము, పిల్లలు కంప్లీట్ వాళ్ళు ఎరుగుతూ ఉంటారన్నమాట. అందుకే చూడండి బాలవాక్ బ్రహ్మవాక్ అంటాం మనం. ఆ 5 years వరకు 6 years వరకు అన్ని గుర్తుంటుంది, నిద్రలో పడిపోయినాయి అంటే ఎందుకు అంటే మేము కంప్లీట్ గా డివైన్ బీయింగ్స్ ఈ భూమి మీదకి ఈ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ కోసం వచ్చాము అనే ఆలోచన వాళ్ళు పూర్తి ఎరుకుని కలిగి ఉంటారు. అందుకనే వాళ్ళకి ఏం భయం ఉండదు, చక్కగా ఎక్కేస్తారు, చక్కగా దూకేస్తారు, అన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు. మనం నెమ్మదిగా వాళ్ళలో ఆ ఫియర్ కల్పిస్తాము, ఆ భయం పెడతాము. నెమ్మదిగా వాళ్ళు అవన్నీ మర్చిపోయి నేను మనిషినే, నాకేమి దైవత్వపు లక్షణం లేదు, నాకు ఆ కెపాసిటీ లేదని మర్చిపోతూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైతే చిన్నప్పుడే మనం మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేస్తామో నేను ఆ డివైన్ బీయింగ్ అనే సత్యం వాళ్ళకి అర్థమైపోయి అదే ఎరుకుని కలిగి ఉండి హ్యాపీగా నా శరీరమే పెద్ద ఒక ఇది, నేను చక్కగా హీల్ చేసుకోగలను, ఏమొచ్చినా ఒక ప్రాబ్లం ఉంటే దానికి ఒక సొల్యూషన్ కూడా ఉంది, నేను సృష్టించుకొని తెచ్చుకున్నాను, బాధలు లేకపోతే భవిష్యత్తు లేదు. 2 అని ఒక స్వీట్ తింటేనే కదా మనకి ఆ స్వీట్ ఎలా ఉంది అంటే అది తింటేనే తెలుస్తుంది. ఆ స్వీట్ తిన్నాకే ఒక చేదు, రెండిటికి డిఫరెన్స్ తెలుస్తుంది, డిఫరెంట్ రుచులు ఉన్నాయని. అలానే సేమ్ కూడా లైఫ్ లో కూడా వాళ్ళకి ప్రతిదీ అన్ని పాజిటివ్ గా పెంచాలి, ర్యాంక్ కే పంపించాలి ఇంకొకటి అన్నప్పుడు వాళ్ళు అదే దీంట్లో వెళ్ళిపోతారు. లైఫ్ లో అన్ని కామన్, ఓడిపోవడం కూడా ఒక మజా, అది కూడా చాలా కిక్ ఇస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఎంత పాజిటివ్ గా ఒక తల్లి ఉండాలనేది. మనందరికీ తెలుసు కదా, థామస్ అల్వా ఎడిషన్, ఆయన మన బల్బుని కనుక్కున్న ఆయన. ఆయన స్కూల్లో ఆయనకి చిన్న లైట్ గా రిటార్డెడ్ అని చెప్పేసి స్కూల్ వాళ్ళు ఈ చైల్డ్ ని మేము ఇంట్లో మేనేజ్ చేయలేమని చెప్పి యాక్చువల్లీ పంపించేస్తారనమాట తల్లిని పిలిచి. ఆమె తన చైల్డ్ కి ఏం చెప్తుంది అంటే, ఎందుకు నన్ను స్కూల్ నుంచి పంపించేశారమ్మా, నాకు ఎందుకు హోమ్ స్కూలింగ్ ఇంట్లోనే చెప్తున్నావు అంటే, నీ తెలివితేటలు తట్టుకునేంత కెపాసిటీ మీ టీచర్స్ దగ్గర లేదంట, నువ్వు చాలా చాలా మంచి మంచి స్పెషల్ చైల్డ్ నాన్న నువ్వు, అందుకనే నీకు చెప్పేటంత సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు, నేను నీకు ఇంటి దగ్గర చెప్పాలనుకుంటున్నాను. అదే తన్ని ఎంత పాజిటివ్ గా చెప్పించాడండి ఆ తల్లి. తర్వాత ఆయన పెద్ద అయిన తర్వాత ఆ లెటర్ స్కూల్ వాళ్ళు ఏదైతే పంపించారో తనకు దొరుకుతుంది. అందులో వాళ్ళు యాక్చువల్లీ ఇలా రాస్తారనమాట, మీ కొడుకు చాలా ఇన్సేన్ గా ఉన్నాడు, తనని ఇక్కడ మేము భరించలేము, ఇక్కడ మేము టీచ్ చేయలేము, తీసుకెళ్ళిపోండి అని. కానీ ఆ తల్లి ఆ లెటర్ ని తనకు డిఫరెంట్ గా చదివి చెప్తుంది, దాన్ని నమ్మాడు ఆయన, చక్కగా కనుక్కున్నాడు. అలాగే 1000 times ఆయన ఫెయిల్ అయ్యాడు, బల్బుని కనుక్కున్నప్పుడు 1000 times ఆయన ఫెయిల్ అయ్యాడు. ఈచ్ టైం నేను ఫెయిల్ అయ్యాను అనుకోలేదంట ఆయన. ఆయన గురించి చదువుతుంటే నిజంగా చాలా మన పిల్లలకి ఇవన్నీ మనం జస్ట్ వాళ్ళు ఇది కనుక్కున్నారని చెప్పేకున్నా వాళ్ళ గురించి చదివి చెప్పాలి. ఆయన అనుకున్నారంటే 1000 times ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ, ఎలా చేయకూడదని నేను నేర్చుకున్నాను, ఇంకా ఎలా చేయాలనేది నేర్చుకున్నాను. అంటే చూడండి, ఇది ఫెయిల్ అయినా నేను తీసుకోలేదు, 1000 times ఐ గాట్ ద ఆపర్చునిటీ, ఇంకా ఎంత బెటర్ గా నేను చేయాలి అనే ఆపర్చునిటీ నాకు దొరికింది అనుకున్నాడంట ప్రతిసారి ఆయన ఫెయిల్ అయినప్పుడు. ఇది మన ఎంతమంది మన పిల్లలు రెండోసారి ఎంసెట్ ట్రై చేస్తానంటేనే చాలేరా నీ ఒక 1 year వేస్ట్ అయిపోద్ది, ఇంక చాలు డిగ్రీ జాయిన్ అయిపో, లేదంటే ఓవర్ అంబిషియస్ గా వాడికి ఇష్టం లేదు నేను డిగ్రీ జాయిన్ అవుతానన్నా, లేదు మన ఇంట్లో డాక్టర్స్ ఉన్నారు నువ్వు కూడా ఒక డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇలా ఐఏఎస్ మన ఫ్యామిలీలో ఒకరు అవ్వాలనుకున్నా నేను అవ్వలేకపోయాను నువ్వు అవ్వాలి, అలా చెప్పుకున్నా ఉంటాం. ఎప్పుడు ఒక థామస్ అల్వా ఎడిషన్ లాంటి మమ్మీగా మనం ఉన్నప్పుడు, ఆ ఎరుకని కలిగి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని మనం అందించగలుగుతాం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ పేరెంటింగ్ అనేది ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. జస్ట్ నేను ఒక బేసిక్ పాయింట్స్ అలా చెప్పాను అంతే. అసలు కన్సీవ్ అయ్యే ముందే ఒక ఎరుకతో మనం ఎలా ఒక బేబీని ఇన్వైట్ చేయాలి, ఆ స్పిరిట్ బేబీని వాళ్ళతో పొట్టలో ఉన్నప్పుడే మనం ఎలా మాట్లాడొచ్చు, day 1 నుంచి వాళ్ళకి ఎలా మనం కమ్యూనికేట్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంది. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే రమణి గారు నా నెంబర్ షేర్ చేస్తారు. వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆన్ దిస్. ఈ పేరెంటింగ్ మీద మీరు డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. అండ్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఆల్సో. ముందు చిల్డ్రన్ కాదండి కౌన్సిలింగ్ కావాల్సింది, పేరెంట్స్ కావాలి. సో మనం కరెక్ట్ గా సెట్ అయిపోతే పిల్లలు ఆల్వేస్ దే ఆర్ ఎనర్జీ బీయింగ్స్, చాలా చాలా ఉత్సాహంతో ఎరుకతో ఉంటారు వాళ్ళు ఎప్పుడు మనం రాంగ్ గైడ్ చేయకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నందుకు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ అండి. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్, ఎక్సలెంట్ సబ్జెక్ట్ వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క సబ్జెక్ట్ కి. ఇక్కడ ఎంతో మంది మదర్స్ ఉన్నారు, అలాగే మదర్స్ అయిపోయి పిల్లలు పెద్ద అయిపోయినా కూడా తెలుసుకోవాల్సింది ఎంతో ఈ రోజు చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది మేడం. మరి ఈ రోజు మనతో జోన్ ప్రెసిడెంట్ ప్రస్తాప్ పూసర్ల గారు ఉన్నారు, అలాగే జేసీఐ చైర్ పర్సన్ బీజేపీ వేణుగోపాలరావు గారు కూడా మనతోనే ఉన్నారు, అలాగే సప్తగిరి సార్ కూడా మనతో ఉన్నారు, జేసీ అనురాధ మేడం మనతో ఉన్నారు. వీళ్ళందరూ జేసీ ప్రెసిడెంట్స్ అందరూ మనతో ఉండి ఎంతో చక్కగా ఈ సజ్జన సాంగత్యం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా
మీకు వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ, వచ్చిన ఆత్మీయులందరికీ థ్యాంక్స్ చెప్తూ, మరి భారతి అక్క ఒక్కసారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. ఎవరైనా ఏవైనా క్వశ్చన్స్ వేయాలి అనుకుంటే, ఏవైనా అడగాలంటే మేడం అడగండి. ఈలోగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్. భారతి అక్క అన్మ్యూట్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెషన్ ఎక్సలెంట్ గా జరిగింది, చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఇంకా చెప్పడానికి అయితే ఇంకా ఏమీ లేదు అసలు అనమాట. అసలు అంత చక్కగా చెప్పారు. ఫస్ట్ మన చీఫ్ గెస్ట్ గారు జ్యోతి శ్రీధరన్ గారు అయితే ఆవిడ ట్రైనింగ్ సెషన్స్ అంటే ఇంక అందరికి ఎంత పిచ్చి అంటే ఎంత ఇష్టం అంటే ఆవిడ సెషన్స్ కోసం అయితే ఇంక అందరూ కూడాను వాళ్ళకున్న స్కెడ్యూల్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు అనమాట. ఆమెను ఇది కానీ ఫ్లైర్ లో పెట్టారనుకోండి ట్రైనింగ్ ఉంది అనేసి అంటే బస్ అంతే, ఇంకా ఆవిడ ట్రైనింగ్ వినడానికి అందరూ కూడాను ఆమె సెషన్స్ వినటానికే అందరూ ఇష్టపడతారు అనమాట అండి. అంత చక్కగా ఎక్సలెంట్ పాయింట్ ఏంటంటే, నేను మామూలుగా ఆవిడ ఒక మంచి జేసీ ట్రైనరే అనుకున్నాను. బట్ ప్రీవియస్ దట్ బిఫోర్ దట్ షీఈస్ ఏ బాల వికాస్ టీచర్ అని తెలిసినప్పటికీ ఇంకా చాలా ఆనందం అనిపించింది అనమాట. మేము మా సిస్టర్స్ అందరూ కూడా బాల వికాస్ టీచర్స్. మదర్ కూడా మాకు అలాగే బాల వికాస్ లోని మాకు బాగా ట్రైనింగ్ ఇప్పించారు. ఆ తర్వాత మేము కూడా అలాగే నేర్చుకున్నాము. సో వెరీ హ్యాపీ మ్యామ్, హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చక్కగా మా ప్లాడియన్స్ టీమ్ కి ఒక మంచి ఇది ప్రాజెక్ట్స్ ఇచ్చారు. అండ్ సో హ్యాపీ, మీరు వస్తూనే మాకు ప్రాజెక్ట్స్ లోని స్టార్ట్ చేసినందుకు కూడా వీఆర్ సో హ్యాపీ అండి. వి డెఫినెట్లీ వి డూ దట్ అండ్ వి అష్యూర్ అవర్ ఇదే అండి ఐడియాలజీ. అండ్ ఇంకా మన కుమారి మేడం గురించి చెప్పడానికి అయితే ఇంకా ఏమీ లేదనమాట. అనర్గళంగా A to Z ఇంకా అసలు ఏం చెప్పాలని లేదు, ఎక్సలెంట్ గా చెప్పారండి. నిజంగా పేరెంటింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ టాస్క్. ఒక తల్లి అయిపోవచ్చు, తల్లి అయ్యేది మాత్రం ఒక స్త్రీ తల్లి అవ్వచ్చు, కానీ తల్లి అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మాత్రం అదే పెద్ద ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇట్స్ ఎ ఛాలెంజింగ్ యాక్చువల్లీ, ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్. ద టీనేజ్ ఇస్ 13 to 19 years అనమాట. దట్ టీనేజ్, వెదర్ ఇట్ ఈస్ గర్ల్స్ ఆర్ బాయ్స్, దిస్ టీనేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ మూడ్ స్వింగ్స్, వాళ్ళ మూడ్స్, ఆలోచనలు ఎలా ఉంటాయంటే నిజంగా మన టైంలో అయితే మనకు అసలు అవన్నీ ఉన్నాయో లేవో అసలు ఏంటో అనేది ఏమీ తెలీదు. ఇప్పుడు ఎందుకంటే కంప్యూటర్ యుగము, స్మార్ట్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది చాలా ఎక్కువ. తర్వాత వాళ్ళంతా కంప్యూటర్ ద్వారాగానే బాగా నేర్చేసుకుంటున్నారు. సో వాళ్ళకి మనమేమి మ్యామ్ చెప్పినట్టు మనం ఏమి డిస్టర్బ్ చేయక్కర్లేదు. వాళ్ళకి ఎవ్రీడే ఒక ప్రాజెక్ట్ లాగా ఇచ్చేస్తే కూడాను డెఫినెట్లీ కంప్లీట్. ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మై డాటర్స్ ఎంత బ్రిలియంట్ అంటేనండి, చాలా స్రూడ్ వాళ్ళన్నీ కూడా అనమాట. వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకుంటా ఉంటాను అనమాట. నేనేదో ఇందులో మాట్లాడుతున్నానే కాదు, ఐఎమ్ నోన్ వెరీ లెస్ ఇన్ కంపేర్ టు దెమ్. చాలా బ్రిలియంట్ గా ఉంటారు. నాట్ ఓన్లీ మై డాటర్స్, ఎవ్రీ వన్. ఇప్పుడు కంప్యూటర్ ఇవ్వన్నారు కదా, ఈ జనరేషన్ పుట్టిన పిల్లలంతా ఇదే. సో దానికి ఇంకా ఈమె చెప్పిన టిప్స్, ట్రిక్స్ ఇవన్నీ యాడ్ చేస్తే కనుక ఇంకా చాలా మంచి పెంపకం జరుగుతుంది. సో ఈ రోజు మంచి సెషన్స్ జరుగుతున్నాయి, రోజు కూడా ఇలాగే మంచి మంచి సెషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి నేను అనుకున్నాను. సో అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొక చిన్న రిక్వెస్ట్, టైం అయిపోతుంది, బట్ ఎవ్రీ డే ఇప్పుడు మన టీవీ, మన యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడానండి వీడియోలో వస్తున్నాయి, యూట్యూబ్ కనెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు అందరూ కూడాను చక్కగా ఈ ఎండ్ ఆఫ్ ది డే సెషన్ మాత్రం అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. చక్కగా మనందరం కూడా నవ్వుతూ చక్కగా మనం ఎంజాయ్ చేస్తున్నాము, మంచి ధ్యానం చేస్తున్నాము. మన ఫేసెస్ అంతా కూడా బాగా నవ్వుతూ విప్పారుతున్నాయి. కాబట్టి అందరూ డోంట్ క్లోజ్ యువర్ వీడియోస్, చక్కగా ఆన్ చేసుకొని కూర్చోండి. అందరం సెషన్స్ ఎంజాయ్ చేస్తాము. దిస్ ఇస్ నాట్ ఏ భారతి మేడం ప్రోగ్రామ్, రమణి మేడం అయితే
మన ఎవరు జ్యోతి శ్రీధరన్ మేడం ఇప్పుడు గెస్ట్ల ప్రోగ్రామ్ కాదండి, మన అందరి ప్రోగ్రామ్ అన్నమాట. సో మనందరం కూడా కలిస్తేనే ప్రోగ్రామ్ అవుతుంది. కాబట్టి మీరు మాకు ఇన్స్పిరేషన్, మాకు మీరు ఇన్స్పిరేషన్, అండ్ మనందరూ కలిసి మొత్తం ప్రపంచానికి ఇన్స్పిరేషన్ అన్నమాట. ఈ కోవిడ్ టైంలోని మనం ఇంతమంది చక్కటి ప్రోగ్రామ్స్ చేసుకున్నాం కాబట్టి. సో డెఫినెట్ గాను అందరూ కూడాను వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. ఇవాళ ఓకే, ఇవాళ చాలా మంది అదే నేను అబ్జర్వ్ చేస్తాను, రేపటి నుండి మాత్రం అందరం మనం చక్కగా తయారయ్యి చక్కగా వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చొని మనం అందరికి ఇన్స్పైర్ అవుదాము. మన నెక్స్ట్ మనం ఎప్పుడు కావాలంటే మన ఫొటోస్ మన యూట్యూబ్ లో మనం ఆ రోజు ఆ ప్రోగ్రామ్ అయింది అని చెప్పేసి మనం ఇలా ఉన్నామే అని చెప్పేసి మనకి మనం ఇన్స్పైర్ అవుదాము. సో డెఫినెట్లీ టుమారో ఆన్వర్డ్స్ అందరం కూడా చక్కగా వీడియోలోనే చూసుకుందాము. మన ఈ వీడియోస్ యూట్యూబ్ లో కనెక్ట్ అవుతున్నాం కదా, అందరికి షేర్ చేద్దాము, సబ్స్క్రైబ్ చేద్దాము. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ పబ్లిసిటీ. మనం ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇంత ఈ టైంలో కూడా మనం ఇది ఎండ్ ఆఫ్ ద టైం 10 అయిపోయింది, కానీ అందరూ కూడా చక్కగా ఇలా చెవులు ఇలా పెట్టుకొని వింటూ చూస్తూ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ అ రియల్లీ అమేజింగ్ ప్రోగ్రామ్ గా అవుతుందండి ఈ 40 days ప్రోగ్రామ్. అందువల్ల చెప్పకుండాను మనం ప్రతిరోజు ఒక్కొక్క స్టెప్ ఇంకా ఇది అవుతున్నాము. సో అందరూ కూడాను చాలా హ్యాపీగా ఈ యొక్క కార్యక్రమం ఎండప్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. రేపు మెటీరియల్ లైఫ్ నుంచి స్పిరిచువల్ లైఫ్ లోకి ఒక మేడం వచ్చి చాలా చక్కగా మనకి తన యొక్క జ్ఞానాన్ని అందిస్తారు. ఎవరు మిస్ అవ్వకండి. రోజు రోజుకి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ఎల్లుండి వచ్చేసరికి స్త్రీకి నిజమైన సౌందర్యం ఎలా వస్తుంది అనేది ఎల్లుండి ఉంది. అలాగే బిలీఫ్ సిస్టమ్, అలాగే రోజుకొకళ్ళు మంచి మంచి టాపిక్స్ తో వస్తున్నారు. మరి ఇలాగే అందరూ వచ్చి అందరం కలిసి సజ్జన సాంగత్యం చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. శుభరాత్రి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.